దేవుడా నాకు తమ్ముడు కావాలి, దేవుడా నాకు తమ్ముడు కావాలి, దేవుడా నాకు తమ్ముడు కావాలి. ప్రకాష్ గారు, తమ్ముడు కావాలి. మీకు అబ్బాయి పుట్టాడండి. 1995 మార్చ్ 6 ఉదయం 7:29 నేను పుట్టాను. 1995 మార్చ్ 15 నేను మా ఇంటికి వచ్చిన రోజు. ఆ రోజేం పండగ కూడా కాదు, కానీ ఇల్లంతా ఏదో సందడి. బహుశా నా కోసమేనేమో. నాకెందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థం కాలేదు. నాకు 6 నెలలు నిండేదాకా నిజంగా అర్థం కాలేదు. అప్పుడు ఒక రోజు నన్ను నేను అద్దంలో చూసుకున్నాను. నేను చిన్నగా ఉన్నాను, క్యూట్గా ఉన్నాను. చిన్నపిల్లాని కాబట్టే నాకెంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్న విషయం ఇప్పుడు అర్థమైంది. నేను నవ్వితే అందరికీ రిక్రియేషన్, నేను ఏడిస్తే మా నాన్నకి టెన్షన్, నేను నిల్చుంటే అదొక పెద్ద సెన్సేషన్. అమ్మా తమ్ముడు నుంచున్నాడు. నా ప్రతి అకేషన్ ఒక గ్రాండ్ సెలబ్రేషన్. అర్జున్ మన బర్త్డే రోజు ఏం కోరుకున్నా దేవుడు ఇచ్చేస్తాడంట, అమ్మ చెప్పింది. ముద్దు చేసే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నా ఏజ్ వాళ్ళు ఒక్కళ్ళు లేరు. దేవుడు నాకు ఆడుకోవడానికి మంచి ఫ్రెండ్ కాదు, ఒక గర్ల్ ఫ్రెండ్ ఇస్తే బాగుండనిపిస్తుంది. అను రా. నా పేరు ప్రకాష్, పక్కింట్లో ఉంటాం. షీఈ్ మై వైఫ్. నమస్తే అండి. నమస్తే రమ్మా. మా పాప అను. నా పేరు శైలజ. షీఈ్ మై డాటర్ శారద. హాయ్. హాయ్ ఆంటీ. కమ్ కమ్ కమ్, దా సే హలో. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. అది అడి పెట్టండి. మీరెందుకు తీసుకొచ్చారు? పర్లేదండి, పట్టుకోమా. థ్యాంక్ యూ. From Bangalore. Where is your father? డివైడర్ కొట్టి స్పాట్ లోనే. పాపకప్పటికి 2 సంవత్సరాలు. నాకు అర్జున్, చాక్లెట్ అమ్మాయికి ఇచ్చే. మా నాన్న నా మీద అరవటం అదే ఫస్ట్ టైం. నెక్స్ట్ సెకండ్ అను చేసిన పని దాన్ని మా వాళ్ళ ముందు సూపర్ స్టార్ ని చేసేసింది. అను నాన్న చూసావా అను ఏం చేసిందో? అర్జున్ తో చాక్లెట్ షేర్ చేసుకుంది. అను యు సో క్యూట్. ఇంత గుడ్ మేనర్స్ ఎక్కడ నేర్చుకున్నావు నాన్న? అమితాబ్ బచ్చన్ రాగానే రాజేష్ ఖన్నా స్టార్డమ్ షేక్ అయినట్టు అను రాగానే నా స్టార్ స్టేటస్ కి ముప్పు వచ్చిందని అర్థమైంది. దాంతో దాని మీద జెలసీ స్టార్ట్ అయింది. శైలజ ఆంటీ, అను వాళ్ళ మదర్, నా కాలనీలో మిగిలిన ఏకైక సపోర్టర్. ఆవిడే నాకు అమ్మా నాన్న తర్వాత. ఒక్కోసారి అమ్మా నాన్న కంటే ఎక్కువ. 2001 జూన్ 12 నాకు చాలా ఇంపార్టెంట్ రోజు. నేను ఫస్ట్ క్లాస్కి వచ్చేసా. ఐఎమ్ ఎ కంప్లీట్ మ్యాన్. అర్జున్ చూడు, ఫుట్బాల్ ఎలా నవ్వుతున్నాడు. ఏమిస్తే వెళ్తావే? అర్జున్ నా క్లాస్ కి వస్తేనే నేను వెళ్తా. అర్జున్ నువ్వేంటి ఎల్కేజీ మళ్ళీ చదువుతున్నావా? అప్పటిదాకా దాని మీద ఉన్న జెలసీ పగ కింద మారింది. చదివిన క్లాసే మళ్ళీ చదవాల్సి వస్తుందన్న బెంగతో నా చదువు సంక నాకడం స్టార్ట్ అయింది. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాపిల్, సి ఫర్ క్యాపిల్, డి ఫర్ డాపిలా. ఏంట్రా ఇది? ఇలా అయితే నీకు చదువు ఎలా వస్తుందా? హలో, I have got first in class. చూడరా, అనుని చూసి నేర్చుకో. ఈ మాట ఫ్యూచర్ లో చాలా సార్లు వినాల్సి వస్తుందన్న భయం స్టార్ట్ అయింది. అంకుల్ అర్జున్ స్కూల్ కి బంక్ కొట్టాడు. నీ బుద్ధి లేదురా నీకు? అదే తిట్టించేది, అదే జాలి చూపించేది. నేనేం చేసినా నీ మంచికే. అంకుల్ అర్జున్. ఛీ, ఏం బాగుపడతారా నువ్వు? సారీ అర్జున్. క్లాసులు పెరుగుతున్నాయి, మార్కులు తగ్గుతున్నాయి. అనుని చూసి నేర్చుకోరా. ఎంసెట్ లో కూడా దానికి టాప్ ర్యాంక్, నాకేమో ఢిల్లీ పిన్ కోడ్ లాంటి ర్యాంక్. అమ్మ నగలు తాకట్టు పెడితే వచ్చిన ఇంజనీరింగ్ సీట్. అనుని చూసి నేర్చుకోరా.
అనుని చూసి నేర్చుకోరా, అనుని చూసి నేర్చుకోరా. పడుతూ లేస్తూ 4 ఏళ్ళు చదివేశా. ఈ రోజు ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చే రోజు. ఏంటి పాసా? పాస్ ఏంటి 95%. కంగ్రాట్స్. హే థాంక్యూ. ఏం చేస్తున్నావు? అర్జున్కి ఎంత వచ్చిందో చూస్తున్నాను. ఏమైంది? 5 సబ్జెక్ట్స్ మిగిలిపోయాయి. పాపం తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో. ఎక్కడున్నాడో. ఏమయ్య అర్జున్ 5 మిగిలాయంట కదా? మీకేవో చెప్పారు సార్? అను చెప్పింది. తను బాగా ఫీల్ అవుతోందయ్యా. నేను కూడా సార్. అందుకే కష్టపడి బుక్స్ అన్ని చదివేసి సప్లీలో అయినా పాస్ అవుదాం అనుకుంటున్నాను. అవునా? ఒకసారి నాతో రా. ఈ షెల్ఫ్ లో బుక్స్ అన్ని ఏవైనాయి సార్? నేను అదే అడుగుతున్నాను అర్జున్. ఈ బుక్స్ అన్ని ఏమయ్యాయి? సార్ నువ్వు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పటి నుంచి రెగ్యులర్ ఎగ్జామ్స్ కి, సప్లీ ఎగ్జామ్స్ కి చదువుకుంటానని పుస్తకాలు తీసుకెళ్లటమే గానీ ఒక్కటి వెనక్కి తిరిగిచ్చింది లేదు. చివరికి టెలిఫోన్ డైరెక్టరీ కూడా తీసుకుపోయావు. ఇప్పుడు నా జాబ్ పోయేలా ఉంది. ఈ బుక్స్ అన్ని ఏం చేస్తున్నావు అర్జున్? నీ ఎన్ని పోయారా? 5. నా 6. నీ ఎన్నిరా? 5 + 6 11. బా మన బ్యాచ్ లో నువ్వేరా వెల్ ఎడ్యుకేటెడ్. ఇది అటు జరిగింది. దీనికి 300 వస్తుంది. అర్జున్ అర్జున్ మరి లేకపోతే ఏంటి లాస్ట్ 4 years 400 బుక్స్ రీజనబుల్ రేట్ కి లేదా? యు బికమ్ టూ మనీ మైండెడ్ అంకుల్. రే యానో నువ్వు మధ్యలో దూరబాకరా. రే ఇవన్నీ కాదు, ఆ కోటి బుక్ స్టోర్ అంకుల్ ఫోన్ చేయి. చెయ్ చెయ్. ఎందుకు అంత తొందర? నేను ఇస్తాను కదా. ఇగో తీసుకెళ్ళండి. మీకు నాకు ఎప్పుడు ఉండేదే కదా. సర్లే ఇవ్వు. అరే ఇగోరా. ఇప్పుడు మనం రిచ్ పీపుల్స్ లా పార్టీ చేసుకోవచ్చు. ఫెయిల్ అయ్యానని ఫీల్ అవ్వకు. ద సన్ విల్ షైన్ ఆన్ యూ అగైన్. ఐ ఆమ్ విత్ యూ. ఇది దీన్ని పరామర్శ. అను మీద కోపం ఐఫోన్ మీద చూపిస్తావా? ఈ ఫోన్ కొనడానికి ఎన్ని స్కామ్లు చేసావు మర్చిపోయావా? రే నువ్వు రీకౌంటింగ్ అప్లై చేయి. ఆల్రెడీ యూనివర్సిటీలో ఒకటి చెక్ చేసా. సబ్జెక్ట్ కి 5,000. నీకు కావాల్సిన మార్కులు వేస్తాడు. కాకపోతే ఈలో పనులు మీ బాబుతో చెప్పొద్దని చెప్పు. ఆయన మళ్ళీ చెప్పు తీసుకోడదా. నీకు బైక్ ఇచ్చి దాంట్లో పెట్రోల్ కొట్టించి నీకు పాకెట్ మనీ ఇచ్చి దున్నపోతుల మేతుంటే నీకు వచ్చిన మార్కులు ఇవ్వట్రా. అన్ని సబ్జెక్టులు మార్కులు కలిపినా నీ వెయిట్ కన్నా తక్కువ వచ్చాయి కదరా. పౌరుషానికి ఏం తక్కువ లేదు. మరి మా ఆఫీసులో నా మోహేలా చూపించరా. చూడు ఆ శ్రీధర్ గారు అబ్బాయి ఐఏఎస్ క్లియర్ చేశాడు. ప్రణీత్ గారు అమ్మాయి ఐఐటీలో సీట్ కొట్టింది. వాళ్ళని చూసి నేర్చుకోరా. అట్టగాడిదా చదవాలందరితో చెప్తుంటే చదివేందుకు వస్తుందిరా. అమ్మ 4 పూట్ల పెడుతుంటే తిండం తప్ప చదువులే. వెళ్ళి వాళ్ళ సంక నాకు అప్పుడైనా పుస్తకమా కూల్. మీ శాలరీ ఎంత? నెలకి 1,00,000. అంబానీ కోటి. ఇలా సంపాదించాలో ఆయన్ని చూసి నేర్చుకోవచ్చుగా. ఏం మాట్లాడుతున్నారండి? ఏంటా కంపారిజన్? ఎవడుకుంటేది ఆడుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. మాకుండేది మాకుంటది. సో వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకోని డాబర్ మ్యాన్ డాగ్ లా మా మీద పడకుండా మాకేం వచ్చో తెలుసుకుని సపోర్ట్ చేయండి. లేదా మాకు ఇంతే వచ్చిన అర్థం చేసుకుని వదిలేయండి. మాకున్న దాంట్లో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి సాధించి చూపిస్తాం. అర్థమైందా? ఎలా బావా నాకు ఐస్ క్రీమ్ తినాలందరా. రే ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంట్రా? వెళ్ళిపోదాం. రే నో, మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో డిస్సాటిస్ఫాక్షన్ తో పో. మరే అసలే ఫెయిల్ అయిన బాధలో కూడా ఉన్నాను నేను. అబ్బా బావా నీ ఐస్ క్రీమ్ ఫిక్స్. బంపర్ ఊసిపోయింది. బావా లెట్స్ బాగో. ఈ కార్ని ఎక్కడో చూసినట్టుందిరా. రే అర్జున్, ఎవరితో కారు గుద్దేశా? మన కార్ రా. రే చెప్పారా ఈ కార్ని ఎక్కడో చూస్తానని? ఆంటీ ఆంటీ డాడీ చెప్పు. ఏమైంది? ఏమైంది? ఏం లేదన్నయ్య, జస్ట్ టచ్ అయిందంతే. అలా బావా నువ్వే కదా సాటిస్ఫాక్షన్ అను. అలా ఎలా గుద్దేవరా? అంటే నాన్న యానం ఐస్ క్రీమ్ లెఫ్ట్ టర్న్ కార్ గుద్దిఫే నాన్న.
గుద్దిఫయ్యా గుద్దిఫై ఏంట్రా? అంకుల్ 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 మీరు ఉండండి. నిన్ను భయపెట్టిస్తున్నారేంటి? నేను మాట్లాడతాను. ఓకే అర్జున్ ఏంటి అర్జున్ ఇది చూసుకోవాలి కదా. కార్ కాబట్టి ఓకే, మనిషి అయి ఉంటే. అర్జున్ నీ కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? ఆర్ యు ఫైన్? Oops, she did it again. రేయ్ రేయ్ ఎల్రా కంజక్టివిటీస్ అంటావా బాబా? నువ్వు నోర్మి. మూన్ వాక్ కాదు, ఫాస్ట్ గా రా. నోర్మి. వదు. అంటే నాన్న ఇప్పుడే బిర్యానీ తిన్నాను, బ్యాట్స్మెన్ వస్తుంది, వాష్రూమ్కి వెళ్ళి మౌత్ వాష్ తీసుకుని వస్తాను. ఓకే వదు బే వదు. బేబీ ఏమండి అటు రేయ్ నువ్వు ఊతేనే నాకు ఇంత ఎక్కిందంటే ఎంత తాగేవరా నువ్వు? ఆ? పైగా తాగి కారు నడుపుతారా నువ్వు? You criminal of the society. వదిలేండి అంకుల్, పాపం రిజల్ట్స్ వచ్చిన బాధలో తాగుతాడు. ఈడు చెప్పడం మర్చిపోయాడు. రిజల్ట్ వచ్చిందా? అవును అంకుల్, నాకు 95%. Right, it's time to go. Arjun, bye ra. మేము వెళ్ళొస్తాం. Bye. Uncle, auntie, namaste. Bye. రేయ్ మరి నీకు 75%, మరి 65, 50. రే కనీసం పాస్ అయ్యేవారా నువ్వు? ఆల్మోస్ట్ పాస్ అయ్యాను నాన్న. ఆల్మోస్ట్ పాస్ అవడం ఏంట్రా? ఏమంటాడమ్మా వీడు? అంటే నాన్న ఇంజనీరింగ్ లో 40 సబ్జెక్ట్స్ ఉంటాయి, సో నేను 87.5% సబ్జెక్ట్స్ పాస్ అయ్యాను. అంకుల్ 5 సబ్జెక్ట్స్ పోయాయి. జస్ట్ 5 నాన్న. ఇంజనీరింగ్ తప్పావా? వీడిని చదివించే ఓపిక ఇంకా ఈ మిడిల్ క్లాస్ తండ్రికి లేదు. అప్పర్ మిడిల్ క్లాస్ అని చెప్పావు కదమ్మా. రై నీకు చదువు చెప్పించి ఏనాడో మన ఫ్యామిలీ మిడిల్ క్లాస్ కి వచ్చేసిందిరా. నువ్వు ఇంజనీరింగ్ పూర్తి చేసేసరికి మన ఫ్యామిలీ రోడ్లు ఊడుస్తుంటుందిరా. అనూన్ చూసి నేర్చుకోరా, అనూన్ చూసి నేర్చుకో. రేయ్ ర్యాంకులు రానక్కర్లేదురా, కనీసం పాస్ అయితే చాలరా. రీకౌంటింగ్ అప్లై చేస్తే ఖచ్చితంగా పాస్ అవుతాను. అవునా? కానీ అర్జున్ నీకొచ్చిన మార్క్స్ కి రీకౌంటింగ్ అప్లై చేసి వేస్ట్, డబ్బులు దండగా. అంతే కదమ్మా. నిన్ను వీడిని ఒక్కసారి కొట్టే అవకాశం. అనే అనే ఏంటనే అది? అందరూ చూస్తున్నారు చూడు, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. రే అర్జున్ రా. అను అంకుల్ తీసుకెళ్ళమ్మా. రండి అంకుల్. రీకౌంటింగ్ అప్లై చేస్తే నిజంగా పాస్ అవుతావా? పక్కే అంటే డీల్ కూడా మాట్లాడేశారు. ఓ స్కామా? మరి రేపు ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళు, ఎవరితో చెప్పుకో, ముఖ్యంగా అనుకి. సరేనా? ఎక్కు. ఏ వెనకొచ్చు. తీసుకో, దిష్టి పెట్టు. ఫ్లైట్ ల్యాండ్ అయింది, పద. హాయ్. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాన్రా. హాయ్ అను. చింటికాడు ఇక్కడ. మాయా హాయ్. అల్లుడు నాకిష్టమైన స్నేహితుడా. నా సునామీ, నా ఓపెనా. నేనెక్కు పెట్టిన బాణం. 1 మినిట్ మాయా, నన్ను ఆశీర్వదించు మాయా. అల్లుడు ట్రైనింగ్. నువ్వు కుమ్మే అల్లుడు. మ్వా. పోదాం పద. నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? ప్రిపేర్ అవుతున్నాక. ఏంట్రా? అను నీ జీమాట్ ఎగ్జామ్ రాయమని చాలా రోజుల నుంచి చెప్తున్నాను ఆంటీ. మేముండే చోట ట్యూరినో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అని వరల్డ్ లోనే బెస్ట్ కాలేజ్. అక్కడ సీట్ వస్తే ఇంకా లైఫ్ సెట్ అయిపోయినట్టే. దీనికి ఎందుకమ్మా ఇవన్నీ? నువ్వు అర్జున్ని రాయమను. అర్జున్ రాస్తే నేను కూడా రాస్తా. ఏం అక్కర్లేదు, మంచి సంబంధం చూస్తాను, నోరు మూసుకుని పెళ్లి చేసుకో. ఎలా ఎప్పుడు ఇదే గోల. రే చింటూ, చదువుకోకుండా ఏంటి రాట్లు? మాయా హ్యాండిల్. ఓ ఇది నీ పనా? రే చింటూ, నీ మామ ఇంజనీరింగ్ లో 5 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాడు, నీకు తెలుసా? మాయా ఫెయిల్ అయ్యావా? అంటే అల్లుడు కావాలనే ఫెయిల్ అయ్యా. ఐ లైక్ దట్. అంటే ఇప్పుడు మీ నాన్న ఏం చదివాడు? MIT లో MS చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మైక్రోసాఫ్ట్ లో పని చేస్తున్నాడు. కానీ మైక్రోసాఫ్ట్ ఓనర్ బిల్ గేట్స్ ఏం చదివాడో తెలుసా? ఫెయిల్ అల్లుడు మనలానే. ఓరి దుర్మార్గుడా. యా, సో ఓనర్ అవ్వాలంటే ఫెయిల్ అవ్వాలి, పనోడు అవ్వాలంటే కష్టపడి చదవాలి, తర్వాత నీ ఇష్టం. అమ్మా, ఐ డోంట్ వాంట్ టు బి పనోడు,
నేను ఇంకా చదవను. రే 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 రే, నీ కళ్ళు పోతారు సచ్చినా. అక్క అక్క ఏమైందిరా? ఆంటీ, తప్పకండి. ఎలా దొరకవో చూస్తాను. ఆగురా. ఆగు, మాట్లాడు. అరే, అర్జున్. అను, అను, అను. అను, నువ్వు తప్పకు. మరి సంగతి ఏంటో చూస్తాను. రే. ఏంటి కాకా? నా కొడుకుని చెడగొడతావా? ఆగురా. నువ్వు చెప్తాను. ఏంటి ఆటలు? ఆ? నాన్న వీడు చింటుగాడి మీద ఒట్టే. వీడు ఏం లేదు నాన్న, అర్జున్ జీమాట్ ఎగ్జామ్ రాయమంటుంటే అస్సలు సీరియస్ గా తీసుకోవట్లేదు. జీమాటా? అయ్యే పనులు ఏమైనా ఉంటే చెప్పు. ఈయన గారికి ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి 4 ఏళ్ళు సరిపోట్లా. అలాంటివి ఏమైనా ఉంటే అనుకు చెప్పు, పైకి వస్తుంది. రే అర్జున్, 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 ఏంటంత కోపం? చిప్పు దెబ్బని ముసలాడికి చెప్పేస్తావా ఏంటి? అర్జున్, జీమాట్ ఎగ్జామ్ ఇస్ వెరీ ఈజీ. జస్ట్ బేసిక్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ 2 రోజులు చదివితే చాలు. కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. మా బాబు తిట్టినందుకు కాదు గానీ అదే ట్యూషన్ చెప్తా అన్నప్పుడు చచ్చిపోవాలనిపించింది. లైట్ తీసుకో. ఇక లాభం లేదురా. ఆ జీమెట్ ఏదో రాసి అదేదో టూరిన్ కాలేజ్ లో అర్జెంట్ గా సీట్ కొట్టేయాలరా. అసలు జీమెట్ ఎగ్జామ్ ఎలా రాస్తారు తెలుసా? ఎంతో డోంట్ పానిక్. జీమెట్ ఈజ్ ఏ కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్. కంప్యూటర్ లో రాస్తారా? చిట్టీలు పెట్టచ్చు కదా. సాయిరామ్. రే నువ్వు ఫైనల్ ఇయర్ నాటికి పోగు చేసిన బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడానికి నీకు ఇన్విజిలేటర్ సెట్ చేసి చేతికి గైడ్ బుక్ ఇచ్చి మొహానికి బొట్టు పెట్టి లోపలికి పంపిస్తే నువ్వు మిగిల్చినవి 5. అంటే గైడ్ లో ఆన్సర్ వెతుక్కోవడం ఎంత కష్టమో తెలుసా నీకు? రే నీ రీజన్స్ నీకు ఉంటాయరా, నాకు తెలుసు. బట్ ఇది ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఓకే? నీ ఐక్యూ ఇది. జీమాట్ అక్కడుంది. ఎక్కడ? వెతక్, కనపడదు. నీకు ఆ లెవెల్ లేదురా. మరీ అంత డిస్కరేజ్ చేయకరా. దానికి కూడా రూట్ ఉంటది, కాకపోతే కొంచెం రిస్క్. రే నువ్వు అనవసరమైన అడ్వైస్ లేదు. నువ్వు చెప్పరా. మా బావకు కన్సల్టెన్సీ ఉందిరా. జీమెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే లైసెన్స్ కూడా ఉంది. ఆయన పట్టుకుంటే ఖచ్చితంగా పని అయిపోద్ది. సర్వేష్ ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. SFEC లో చదవండి, విదేశాలకు ఎగిరిపోండి. ఫ్లై లైక్ ఏ బర్డ్ అనే నినాదంతో ముందుకు వెళుతూ తనను నమ్మిన విద్యార్థులని విమానం ఎక్కించి కానీ నిద్రపోని ఒక సేవా మూర్తి. ప్రపంచ నేతలతో చర్చలు, మంతనాలు, రహస్యాలు, సూచనలు, జాగ్రత్తలు. ఏ దేశానికి వెళ్లాలన్నా మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలంటే SFEC గడప తొక్కాల్సిందే. వెల్కమ్ టు సర్వేస్ ఫారెన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. బావా నా ఫ్రెండ్స్ అర్జున్, యానం. ఓ అర్జున్, క్యాండిడేట్, నైస్ మీటింగ్ యూ. కమ్ ప్లీజ్. ఇది GRE డిపార్ట్మెంట్, అది జీమాట్ డిపార్ట్మెంట్. వీళ్ళలో ఒకడు, ఐ మీన్ నీకు దగ్గర పోలుకులు ఉన్నవాడు నీ ఎగ్జామ్ రాస్తాడు. సార్ ఒక చిన్న డౌట్. వెబ్ క్యామ్ ద్వారా ఆన్లైన్ ఇన్విజిలేషన్ లో పట్టుబడే ఛాన్స్ ఉంటుంది కదా? పిచ్చోడా, సడన్ గా మనం మన ఆధార్ కార్డు చూస్తే మనమే గుర్తుపట్టాం. అటువంటిది ఎక్కడో కాల్ సెంటర్ లో నిద్రపోతున్న దూబేగాడు ఎలా గుర్తుపడతాడు? పైగా ఈ వెబ్ క్యామ్స్ అన్ని ఫ్రమ్ చైనా, ఏమీ పనిచేయవు. సార్ సిగ్నేచర్ సార్ ఈవిడ నా పిఏ, దగ్గరుండి నా పనులన్నీ చూసుకుంటుంటా. మీ పనులంటే సక్సెస్ఫుల్ పీపుల్స్ కి ఎన్ని కామన్ రా. సార్ నాకు ఓకే, డబ్బులు సెట్ కాల్ చేస్తాను. ఓకే? ఆవేశంలో ఇష్టం వచ్చినట్టు కమిట్ అయిపోయావు. రేపు తేడా వచ్చిందంటే బ్యాంకాక్ లో కూడా చదువుకోవడానికి పనికిరావు. నిండా ముడినోడికి ఇంకో లీటర్ నీళ్ళేం తేడా చేయదు. అను చూసి నేర్చుకొని మా బాబా అంటే మానేయాలి. సో నేను జీమాట్ రాయాలి, ఐ మీన్ రాయించాలి. నేను జీమాట్ ఎగ్జామ్ రాయనే. ఐ థింక్ ఐల్ డ్రాప్ ఇట్. నీకేమన్నా పిచ్చా? ఇన్నాళ్ళు ప్రిపేర్ ఏంటిది సడన్ గా? అంటే అమ్మకి ఇష్టం లేదు, నాకు కూడా అందరినీ వదిలేసి చదవాలంటే బెంగగా ఉంది. చా నిజం చెప్పవే. అంటే అర్జున్ జీమాట్ రాయడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో సో నేను వెళ్ళిపోతే వాడు మరీ ఒకడే అయిపోతాడు పాపం. సార్ మా వాడు ఒంట్లో బాగాలేదు సార్, అందుకని ట్రిపుల్స్ రావాల్సి వచ్చింది. ఇంకా లాభం లేదు గురుగారు. 20 years నుంచి తొక్కుతానే ఉంది. ఫ్రస్ట్రేషన్ ఉండదా? అను ఇస్ మై ఫస్ట్ ఎనిమీ. అర్జున్ ఇస్ మై ఫస్ట్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. 20 years నుంచి ప్రతి విషయంలో నా పక్కనే ఉన్నాడు. నేనేం కొనుక్కున్నా దాంతో షేర్ చేసుకోవాలి, అది మా బాబు రూల్. తనేవి కొన్నా ఫస్ట్ నాతోనే షేర్ చేసుకుంటాడు, అది తన సెంటిమెంట్. మా నాన్నతో ఎన్నిసార్లు తిట్టిందో తెలుసా? నేను వాడిని ఎన్నిసార్లు ఇరికించినా ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదు తెలుసా. వాడి వల్ల నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది. దానివల్ల నా ఫ్యామిలీలో నేను పెద్ద ఎదవనైపోయా. ఐ హేటర్ రా. అంటే గుండె లోతుల్లోంచి
అందుకే వదిలి చేసుకోవాలి. మనసుకి చాలా దగ్గర అయిపోయాడు, వదిలి ఉండలేను. అయితే పెళ్లి చేసేసుకో, లైఫ్ లాంగ్ పక్కనే ఉంటాడు. పోవే. అను, నువ్వు అనవసరంగా అర్జున్కి ఎక్కువ సీన్ ఇస్తున్నావని నా ఫీలింగ్. అంటే నువ్వేమో వాణ్ణి నీ బెస్ట్ ఫ్రెండ్ అంటావు, కానీ వాణ్ణి నిన్ను కనీసం ఫ్రెండ్ లా కూడా ట్రీట్ చేయడు. నీ బొంద. నువ్వెప్పుడు వాడి వెనకాల తిరగడమే కాని వాడొక్కసారైనా నేను సరిగా పలకరించిండా? నీతో తప్ప అందరు అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటాడు, సైట్ కూడా కొడతాడు. కూల్ యార్. ఏం స్మెల్ అమ్మ పాప. రే, ఎవర్రా నువ్వు? అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా నీకు? నేను చూశాను. మేడం అనేది ఏంటంటే ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకుని అక్కడెక్కడో టెస్ట్ చేస్తారేంటని, అంతే కదండి? టిప్ వదిలేచ్చు కదరా. హలో అర్జున్, నేను ఇక్కడ కేవలం ఫ్రీ మార్కెట్ లో ఉన్నాను. ఏంటో చెప్పు. ఇక్కడ నన్ను ఒకడు ఏడిపిస్తున్నాడు. నువ్వు అర్జెంట్ గా రా. సరే 15 minutes లో వస్తా. రే మీరు ఆటోలో వెళ్ళిపోండిరా. నువ్వెక్కడికి రా? అనుని ఎవడో ఏడిపిస్తున్నాడంట, అదేంటో చూడాలి. ఓయ్ ఓయ్ ఓయ్, ఇప్పటి వరకు తన్ని తిట్టి మళ్ళీ తన కోసం వెళ్తానంటావేంటి? ఇప్పుడు నేను వెళ్ళకపోతే నెక్స్ట్ కాల్ మా బాబుకి వెళ్తుంది. మా బాబు నాకు కాల్ చేసి కుక్క బుద్ధులు తిట్టి వెళ్ళమంటాడు. అవసరమా? సరే బాయ్. అనవసరంగా దీనికి కోపం తెప్పించావు, కావాలని గొడవ పెట్టుకున్నట్టయింది. అర్జున్ వస్తాడు. వచ్చాడు. లెక్క పెడుతున్నాడు చూడు. అది ఒక్కడే అన్నావు, అంతమంది ఉన్నారేంటి? అంటే ఆ పూల చొక్కవాడు నన్ను టీస్ చేశాడు, మిగతా వాళ్ళందరూ వాడు ఫ్రెండ్స్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వెళ్ళి వాళ్ళని కొట్టు. పిచ్చానికేమన్నా? ఒక్కడిని అంతమంది ఉన్నారు. హౌరే. హలో తమ్ముడు, మీ మంత్రాలు అయిపోతే మేము టీజింగ్ చేసుకోవాలి. అర్జున్ అర్జున్ అర్జున్, నా బుజ్జి కాదు, అట్లీస్ట్ ఆ కర్ర దేవనైనా కొట్టు ప్లీజ్. అను ఇగో పెంట మీద రాయేస్తే మన బట్టలే పాడవుతాయి. వెళ్దాం పద. పర్లేదు, ఇంటికి వెళ్ళి సర్ఫెట్ ఎత్తుకుంటాను. ప్లీజ్ 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 ప్లీజ్. అను నా మాట విను, ఇట్స్ నాట్ సేఫ్. వెళ్దాం పద. అను పద, వెళ్దాం పద. నా మాట విను. తీసుకెళ్ళిపోతాడేంటి? పద. ఏమా ఎవడో వస్తాడన్నా, ఏదో చేస్తాడన్నా? వద్దు వద్దు. ఏంటి భయపడ్డా? అంత భయపడ్డా? ఎంత భయపడ్డాడమ్మా? కూతురు తిట్టకూడదు. ఇక తమ్ముడు, చాక్లెట్ బాయ్ నీ వల్ల కాదు గానీ నీ గర్ల్ ఫ్రెండ్ వదిలే, మేము చూసుకుంటాం. ఏమంటావు? హలో నిన్నే. చూడు, ఇందాక కామెంట్ చేసింది వీడేనా? వీడేనా? నన్ను బ్యాట్ తో కొట్టబోయింది వీడేనా? మరి బ్యాట్ ఏది? ఎక్కడా? నేను కదా సార్ మిమ్మల్ని బ్యాట్ ఇచ్చి కొట్టిపోయింది వాడు. సార్ మిమ్మల్ని కామెంట్ చేసింది వాడు సార్. కామెంట్ చేయమని చెప్పింది వీడు సార్. అన్నా నేను ఎప్పుడు చెప్పినా? చెప్పండి సార్. అంటే ఇప్పుడు అందరినీ కొట్టాలి? మళ్ళీ వచ్చావేంట్రా? ఇట్స్ ప్యూర్ బ్యాడ్ లక్ సార్.
కాబట్టి వీప్ మీద గుద్దు అర్జున్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. మళ్ళొచ్చావేంట్రా? మళ్ళీ బ్యాడ్ లైక్ సార్. సార్ 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 మమ్మల్ని కొట్టడం ఆపేసి మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకు వెళ్ళిపోండి సార్. అది నా గర్ల్ ఫ్రెండ్ కాదు, ఇంకెప్పుడు అలా అనకు. గర్ల్ ఫ్రెండ్ అన్నందుకు కొట్టాడా? తప్పుకో. నువ్వు చెప్పింది కరెక్టే. వాడు నన్ను ఫ్రెండ్ లా ట్రీట్ చేయడు, ఎందుకంటే హీఈస్ మై బాయ్ ఫ్రెండ్. జీతాలు తీసుకొని పనిచేస్తారో లేదో తెలియదు కానీ బ్రైబ్ తీసుకొని ఖచ్చితంగా మార్క్స్ వేస్తారు. టీసీ తీసుకున్నావా? ఇవాళ రీకౌంటింగ్ రిజల్ట్స్ అంటగా. ఆల్ ది బెస్ట్. ఏంటే అలా ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నాడు? పాప మీద టెన్షన్ లో ఉన్నాడులే. హాయ్ సార్, నేను మీనా, ఫస్ట్ ఇయర్. మీరేంటి సార్ ఇక్కడ? అంటే టీసీ కోసం వచ్చా, అలాగే రీకౌంటింగ్ మార్క్స్ కోసం కూడా. ఇప్పుడు టెన్షన్ బాగా రిలీవ్ అయినట్టుంది. వి మిస్ యు ఎ లాట్ సార్. అవునా? మరి నంబర్ తీసుకో, మిస్ అయినప్పుడల్లా కాల్ చేయి. 9849015457. థ్యాంక్ యూ సార్. కాల్ బై చేయి. సార్. బాయ్. కాలేజ్ అయిపోయినా నీ క్రేజ్ ఏం ఇట్రా తగ్గలేదా? మ్యామ్. ఫోనే అంత మిస్ అవుతున్నావా నువ్వు? నంబర్ తీసుకున్నావా? రావే, రా, రమ్మన్నా. రిజల్ట్స్ వచ్చారా? యో ఏందయ్యా ఇది? ఓ ఈ అబ్బా పడవ నేను ఎడ చూడలేదా? ఏ తక్కువ వేసాడా? రే 8 మార్కులు వచ్చా అంటే ఎవడన్నా నమ్ముతాడరా? చస్తే నమ్మను. ఎవడైనా రీకౌంటింగ్ లో 3 లేక 5 మార్కులు వేస్తాడు కానీ ఈడెవడరా 50, 60, 70 మార్కులు వేసాడు. ఇట్స్ అ మిరకల్ అంకుల్. ఇన్ఫాక్ట్ ఒక సబ్జెక్ట్ లో నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అందుకే నమ్మలేకపోతానమ్మా. అంకుల్ వీడు యాక్చువల్లీ ఎగ్జామ్ కంగారులో అడిషనల్ పేపర్ కట్టడం మర్చిపోయాడంట. పేపర్లు మిస్ అయినాయి. మిస్ అయిన పేపర్లు మళ్ళీ దొరికాయంట. కరెక్ట్ చేసి మార్క్స్ వేస్తే ఇన్ని వచ్చాయా? యా. సో నువ్వు అడిషనల్స్ కూడా కరెక్ట్ గా కట్టలేని పరిస్థితిలో ఉన్నావు అనమాట. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద తిడతావా? వచ్చినప్పటి నుండి చూస్తున్నా, నేను పాస్ అయిన ఆనందం కంటే వీడెందుకు పాస్ అయ్యాడన్న బాధ ఎక్కువ ఉంది మీ ఫేస్ లో. వాట్రే, కంగ్రాట్స్ రా. ఆ రోజు చిన్న పిల్లల ముందు అవమానించావు, మర్చిపోయా అనుకున్నావా? నహి మే నహి, ఐ డెంట్ ఫర్గెట్. నేను ఆగను. సారీ రా. నీ సారీ ఏం అక్కర్లేదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. బగరా నాకు డబ్బులు ఏం అక్కర్లేదు. ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోరా. అరే పెద్దవారు ప్రేమతో ఇస్తున్నప్పుడు కాదనకూడదు, తీసుకోవాలి. థ్యాంక్స్ అంకుల్. ఇటు నవ్వరా. ఏంటేంటి ఏంటలా నవ్వుకుంటున్నారు? మన అర్జున్ రీకౌంటింగ్ లో అన్ని సబ్జెక్ట్ లో పాస్ అయ్యాడు, పైగా డిస్టింక్షన్. అబ్బా పోన్లే, డబ్బులు ఇచ్చినందుకు పని జరిగింది, అది చాలు. డబ్బులా? డబ్బులేంటి? అంటే నాన్న రీకౌంటింగ్ ఫీజు వేస్ట్ అవ్వలేదని అంటున్నారా? అంతే అంతే నాన్న. అలాగే జీమాట్ కూడా రాయమన్నా. జీమాట్ గిమాట్ నవ్వాలి కదా, నేను రాయను. జీమాట్ ఒక్కటన్నా నా కోసం నాన్న, ప్లీజ్ 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 ప్లీజ్. నీకోసం రాస్తాను. అర్జున్ రాస్తే నేను కూడా రాస్తా. అను వద్దని చెప్పాను కదా అంకుల్. పాప రాయనేమ్మా ఆశపడుతోంది, ఎందుకు తింటాం? నేను పెళ్లి చేసుకోమంటున్నాను, అది చదువుకుంటానంటుంది. లేకపోతే ఓ పని చేద్దాం, నేను ఫారిన్ సంబంధం చూస్తాను, చేసుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం వచ్చినంత చదివేసుకో. బాగుంది. చండాలంగా ఉంది. అను అను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటే? ఇది ఏడు మొహం పెట్టినప్పుడల్లా ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ రా. దాన్నే సాడిజం అంటారు. ఐ లైక్ ఇట్. సాటిస్ఫై అయింది చాలు, ముందా జీమెట్ ఫండ్ సంగతి చూడు. అంత డబ్బెందుకురా? ఏ ఆంటీ చెప్తే గాని ఎవరా? అలా అని కాదురా, ఈ మంత్ కొంచెం టైటు. పోనీ ఉండు, సరితే ఆంటీని అడిగిస్తాను. అయ్యో వద్దాంటీ, అంత అర్జెంట్ ఏం కాదులే, తర్వాత చూద్దాం. వస్తాను. మనీ అడ్జస్ట్ అవ్వలేదురా? మీ బావేమన్నా డబ్బులు అప్ ఫ్రంట్ కట్టకపోతే మా బావ అస్సలు ఊరుకోడు, అసలే మనీ మైండెడ్ ఫెలో. రేపోని నీ వల్ల ఏమైనా అవుతుందా? చేసిన అప్పులు తీరక సెల్ ఫోన్ లో సిమ్ కార్డ్స్ చేంజ్ చేసుకుని తిరుగుతున్నా. అను అర్జున్ ఏంటిది? ఏదో డబ్బులు అవసరం అన్నావంటగా? తీసుకో తీసుకో.
థ్యాంక్స్ చెప్పరా. థ్యాంక్స్. జాగ్రత్త. దేనికి? ఇంత అమౌంట్ నీకు అవసరం పడిందంటే ఏదో తప్పు చేస్తున్నావని భయం వేస్తుంది, కానీ తప్పక చేస్తున్నావని అర్థమవుతుంది. అందుకే బీ కేర్ఫుల్. అను అంటేనే బంగారం రా. తీసుకోండి సార్. వీడే మీ ఎగ్జామ్ రాశాడు. అయ్యోసారి విషయం లాక్ ఏంటి ఈడా? స్వీట్ దగ్గరికి వెళ్ళి అచ్చు నాలో ఉన్నాడు కదా. టూ మచ్ రా. ఏ యాంగిల్ నుంచి రా బావ? అయ్యా ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ ప్రసాదం వెళ్ళు. బారే బారే. ఆల్ ద బెస్ట్. టెన్షన్ ఉందిరా. పేపర్ ఇస్ వెరీ టఫ్ బ్రో. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఎగ్జామ్ రాయాలి. ఓరిడమ్మ బడువా ఏందా? రే చింటూ రే, చిన్నప్పుడు ఎంత గొడవ చేసేవాడు స్కూల్కి వెళ్ళని, అలాంటోడు ఇన్ని మార్కులు తెచ్చుకున్నాడంటే గ్రేట్ కదా. అర్జున్ని నిన్న ఉండవే, అర్జున్ని నిన్ను నమ్మి పంపిస్తున్నాను, సరిగ్గా చూసుకో. ఓకే ఆంటీ. చురుకు ఎత్తుకుంటే చాలు ఒంటి మీద పోసేవాడు. అన్బిలీవబుల్ స్కోర్ అండి, వెరీ రేరు. మొన్నే మా వాడికి శుక్రమార్దశ ఎంటర్ అయింది. నా 4వ సంవత్సరం చేసిన బర్త్డే పార్టీ తర్వాత మళ్ళీ మా నాన్న నా గురించి గ్రాండ్ గా చేసిన ఫంక్షన్ ఇదే. నాన్న చాలా హ్యాపీగా ఉండటం చూసి ముచ్చటేసుకొచ్చింది. కానీ ఇదంతా నేను న్యాయంగా సంపాదించింది కాదు. ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా బొక్కలే. సార్ సార్ రండి. వావ్, సినిమా 100 డేస్ ఫంక్షన్ అడవడేంటి? అంతా మీ దయ సార్. రండి, మా నాన్నని పరిచయం చేస్తాను. కూర్చోండి సార్. నాన్న, ఈయన సర్వేష్. ఈయన జీమాట్ కోచింగ్ సెంటర్ వల్లే నాకు అంత మంచి స్కోర్ వచ్చింది. ఓహో, రండి 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 రండి. ఏంటి చేతులు ఖాళీగా ఉన్నా, ఏం తీసుకోరా? Waiter, రామా. మర్చిపోయాను, ముందు మిమ్మల్ని అందరికి పరిచయం చేయాలి. ఈయన సర్వేష్ అని, ఈయన కోచింగ్ సెంటర్ లో చదివే మా వాడు ఫస్ట్ ర్యాంక్ లో వచ్చాడు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. రండి సార్, ఇంకా చాలా మంది ఉన్నారు. మిస్టర్ జార్జ్, హీ సర్వేష్ గారు. మై సన్ స్టడీ ఇన్ దిస్ కోచింగ్ సెంటర్ అండ్ గాట్ ఫస్ట్ ర్యాంక్. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. నెక్స్ట్ టేబుల్. ఏంటల్లుడు డల్ గా ఉన్నావు? ఏంటి మాయా ఇలా చేసావు? ఎలా? చదివితే పన్నుడు అవ్వాల్సి వస్తుందని నీకు తెలిసి కూడా ఎందుకు ఎగ్జామ్ టాప్ చేసావు? సర్లే, నేను పెద్ద ఏదో కంపెనీ పెట్టాక నీకు నా కంపెనీలో జాబ్ ఇస్తానులే. డోంట్ వరీ. బ్లెస్ మీ మాయా. పిల్లని నాశనం చేసావు కదరా. దిస్ మ్యాన్ గేవ్ మై సన్ ది బెస్ట్ రిజల్ట్స్ ఆఫ్ ది. ఆపండి సార్. ఇట్రా, కమ్ హియర్. వన్ మోర్. కంటిన్యూ. కంటిన్యూ సార్. హీస్ థర్స్టీ. మా బాబు పార్టీ అద్దరు కొట్టేశాడు. అర్జున్, ఏంటి పడుకోలేదా? మూడ్ బాలేదు అర్జున్. అమ్మతో గొడవ. ఓహో. జీమాట్ రాస్తానంటే ఒప్పుకోవట్లేదు. పెళ్లి పెళ్లి అని ఒకటే గోల. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అర్జున్, నాకు చదువుకోవాలని ఉంది. నీతో పాటు ఉండాలని ఉంది. అమ్మతో ఒక్కసారి మాట్లాడవా? హే అను, నేనెలా అను? నా వల్ల. ఏంటి అర్జున్, వెళ్ళిపోతావా? నన్ను వదిలేసి ఉండిపోవచ్చుగా. ఐ మిస్ యూ. You'll be fine. హలో సార్, అంతా ఓకేనా? వీసా ప్రాసెస్ స్టార్ట్ చేశారుగా? ఫ్లైట్ టికెట్ ఎప్పుడు బుక్ చేసుకోమంటారు? అంటే చిన్న ప్రాబ్లం, నీ అడ్మిషన్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. అంటే నీతో పాటు ఇంకో 2 అదే యూనివర్సిటీకి అప్లై చేశారు.
వాళ్ళకి జీమాట్ లో నీకన్నా ఒక మార్కు ఎక్కువ వచ్చింది. సో అంటే యూనివర్సిటీలో 2 సీట్లు మిగిలాయి, అందుకని. అంటే కష్టమా సార్? పోనీ ఇంకో మంచి యూనివర్సిటీలో ఏదైనా ఛాన్స్ ఉంటే చూడండి సార్. నీకు ఓకేనా? ఓకే అంటే ట్రై చేస్తాం, రాకపోతే ఏం చేస్తాం? ఓకే. అమ్మయ్యా ఇంత స్పోర్టివ్గా తీసుకుంటాం అనుకోలేదు. అమ్మయ్యా ఒప్పేసుకున్నాడా? అయితే అనుపమ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేయమంటారా? హలో 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 ఏముంది తను? ఏమనలేదు. నథింగ్. నాకన్నా ఒక్క మార్క్ ఎక్కువ వచ్చిన క్యాండిడేట్ల పేర్లేంటి? చెప్పు. అడిగి శంకర్ శాస్త్రి, ఈఎస్ 4 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఫోసిస్. ఆ ఇంకో క్యాండిడేట్ పేరేంటి చెప్పు. చెప్పద్దు. ప్యాన్ పమా పి అనుపమ, ప్యాన్ పమ, ప్యాన్ పమ. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, హాయ్ అండి, నా పేరు అనుపమ. నేను అర్జున్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అర్జున్ అప్లై చేసిన అదే కాలేజ్లో నాకు కూడా సీట్ వచ్చేలా చూస్తారా? యా ష్యూర్. ఒక్క విషయం, తనకి ఇది సర్ప్రైజ్, ప్లీజ్ చెప్పొద్దండి. నీకు తనంటే పడదన్న విషయం మీ ఫ్రెండ్స్ వచ్చి చెప్పేదాకా నాకు తెలియదు. గాడ్ ప్రామిస్. దానికి వేరే ఆప్షన్స్ కావాలన్నారు. యూనివర్సిటీస్ సి విచ్ ఎవర్ యు వాంట్ సెలెక్ట్ చేసుకోండి. సో మెనీ చాయిసెస్. ఫ్లై లైక్ ఎ బర్డ్. ఓ మై గాడ్, ఎంత కాస్ట్లీ ల్యాప్టాప్ తెలుసా? మెమరీ 1 TB. పట్టుకోండి, నన్ను ఎదిరించి ఇడుతూ సరసాలా. హలో వెళ్ళండి, ఆపు. ఓకే. హలో సిరి, కాల్ పంజగుట్ట పోలీస్ స్టేషన్. నన్ను కొట్టి నా మీద కంప్లైంట్ ఇస్తావా? నిన్ను ఫ్రాడ్లు, నీ స్కామ్లు బయట పెట్టడానికి రా. అయితే నన్నే అరెస్ట్ చేస్తారు. ఫోన్ లాక్కోండ్రా. ఎడకుండా చెప్పు. ఇంట్లో అందమైన భార్య, ఓ చిన్న పిల్లాడు, ఆఫీసులో ఇది హై మెయింటెనెన్స్, అందరూ రోడ్డు మీద పడిపోతాం. నువ్వు బట్టను ఎట్టుకోవాలి, అలా చూడకూడదు. సీట్ ఇప్పిస్తావా లేదా? కష్టం అంటున్నాడా? వేరే కాలేజీలో ఇప్పిస్తా అంటున్నాడు. లేదు, అదే కాలేజ్ లో కావాలి. లేకపోతే మా బాబు అనుకి బెస్ట్ కాలేజ్ లో వచ్చింది, నీకు రాలేదు, అను చూసి నేర్చుకో అంటాడు. ఆ మాట వింటాం కన్నా పైకిలేరా. సీట్ ఇప్పిస్తావా లేదా? చెప్పు. అది నా చేతిలో లేదురా. వాళ్ళిద్దరిలో ఒక డ్రాప్ అవ్వాలి. ఏమన్నా? నీకు సీట్ రావాలంటే వాళ్ళిద్దరిలో డ్రాప్ అయితే సీట్ దొరుకుతుందా? బట్ ఎలా రా? క్యూట్ బాయ్. కంగ్రాట్స్ ఆంటీ. పార్టీ ఎప్పుడు? పార్టీ దేనికిరా? అను జీమాట్ టాప్ చేసిందిగా. రాసేసిందా? అంటే మీకు తెలుసు అనుకున్నాను. సారీ ఆంటీ, సారీ. రే ఇలా రా, సరిగా చెప్పు. ఆంటీ, ఇలా మీకు చెప్పాను తెలిస్తే మళ్ళీ మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎఫెక్ట్ అవుతుంది. మనిద్దరం ఒకే పార్టీ కదరా. నిజంగా జీమాట్ రాసిందా? టొరినో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో అప్లై కూడా చేసింది. మీకు ఒక మాట చెప్పుండాల్సింది, మరి ఎందుకు చెప్పలేదో ఏంటో. అది నా మాట ఈ మధ్య అస్సలు వింటలేదు. అవునా? అంతేలే, పిల్లల్ని కంటావు గాని వాళ్ళ ఇష్టాల్ని కనలేవు కదా, ఏదో ఒకటి సావని. అంటే ఏంటి ఇప్పుడు ఒప్పేసుకుంటున్నారా? మరేం చేయమంటావు చెప్పు. అది పాయింటే, మీరే తగ్గాలి. ఇవాళ చదువు విషయంలో, రేపు పెళ్లి విషయంలో. పెళ్ళేంట్రా? ఇవాళ చదువు విషయంలోనే మీ మాట వినలేదు, ఇక పెళ్లి విషయంలో మీ మాట. అమ్మగా నాకు కూడా ఏవో ఆశలుంటాయి కదా. కేర్ కూడా చేయదు.
డౌట్ ఉందా? వెళ్ళి అడగండి, వెళ్ళండి. సో హ్యాపీయా? చాలా హ్యాపీ. మరి ఆంటీకి ఎలా చెప్తావు? అర్జున్కి చెప్తాను, అమ్మని వాడే కన్విన్స్ చేస్తాడు. జీమాట్ రాసావట? నీకెవరు చెప్పారు? కాలేజీ కూడా అప్లై చేసావట? నీకెలా తెలిసింది? ఎలాగోలో తెలిసిందిలే. నువ్వెప్పుడు చెప్దాం అనుకున్నావు? బా ఏంటి నీ నసా? నాది నసా, నాది నసా. ఇలా అరుస్తావునే, చెప్పలేదు. అసలు చెప్పే ఉద్దేశం ఉందా? అయ్యో ఎందుకు చెప్పను? ఫీజు నువ్వే కట్టాలి కదా. ఆ డబ్బులకు మాత్రం కావాలి ఈ పిచ్చిది. అవును, ఏంటవి? ఫారిన్ సంబంధాలు. చదువు నీ ఇష్టం వచ్చినట్టేడు, కానీ నేను చూసిన సంబంధం చేసుకున్న తర్వాతే ఇందులో ఏదో ఒక ఫోటో చూసి వచ్చిన దగ్గర నుంచి చాలా ఓపిక పడుతున్నాను. ఇంకా చాలు. వేలు చూపిస్తున్నావేంటే? ఆ చూపేంటి? మాట్లాడవే. నా చదువు, నా పెళ్లి, నా ఫ్యూచర్, నా ఇష్టం. నీకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదా? లేదు. ఎవడైనా ఉన్నాడా? నువ్వు చూసిన సంబంధం మాత్రం చేసుకోండి. ఈ దెబ్బతో నాకు కాలేజ్ సీట్ ఫిక్స్, దీనికి పెళ్లి ఫిక్స్. పెళ్ళేంటి? మీ అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటుందమ్మా. చేసుకోను, చదువుకుంటానని చెప్పాను కదా. నువ్వు నా మాట వింటున్నావా? నేను నీ మాట వినడానికి? సో రివెంజ్ తీర్చుకుంటున్నావా? అలాగే అనుకో. నేను పెళ్లి చేసుకోను. ఏం చేస్తా? నీకే కాలేజీలో సీట్ వచ్చినా ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టను. ఆర్ యు సీరియస్? అమ్మా శైలు. అన్నయ్య ప్లీజ్, నేనిది నాతో మాట్లాడిన విధానం చూస్తే నువ్వు దానికి అస్సలు సపోర్ట్ చేయవు. ఓ, ఇదంతా నిన్నటి గోల గురించా? అమ్మ తల్లి, సారీ. ఏదో బ్యాడ్ మూడ్ లో పిచ్చిగా వాగేశాను. కావాలంటే కాళ్ళు కూడా పట్టుకుంటాను. నాటకాలు ఆడుకో. అది కాదమ్మా. లేకపోతే ఏంటక్క సాడీస్ లా బిహేవ్ చేస్తుంది. అసలు దీనికి ఇంత ఈగో ఏంటో అర్థం కావట్లేదు. నాది ఈగోనా? అమ్మ శైలు, ఆడపిల్లని ఏడిపించడం ఇంటికి అంత మంచిది కాదు. అన్నయ్య, నా ఏడుపు దీనికి మంచిదా? నాకు ఇష్టం లేకపోతే కన్విన్స్ చేయాలి గాని ఇలా మోసం చేస్తుందా ఇది? నేను తీసుకొచ్చిన సంబంధం మాత్రం చేసుకోదంట. అప్పుడు అమ్మగా నేనెందుకు? ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను, ఇది చదవడం అంటూ జరిగితే అది నేను చచ్చిన తర్వాతే. అయితే ఇప్పుడే చచ్చిపో. నా లైఫ్ అమ్మ గురించి ఎలా మాట్లాడతావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెద్దవాడు కోపం వస్తే లక్ష్యం మాట్లాడతాం, అందుకని చంపేస్తావా? అర్జున్ని చూసి నేర్చుకో. నేనెంత తిట్టినా నా మాటకి ఎప్పుడైనా ఎదురు సమాధానం చెప్పాడా? నేను వెలిగించిన ఒక చిన్న చిచ్చు పుట్టి ఆల్మోస్ట్ ఒక ఇంటినే తగలెట్టేసింది. గొడవ అవ్వాలనుకున్నాను, కానీ ఇంత పెద్ద యుద్ధం జరుగుతుందనుకోలేదు. పెళ్లి చేసుకోమంటున్నారు అర్జున్. ఏం చేయమంటా? నువ్వైనా చెప్పు. పెద్దవాళ్ళందరూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటారు కదా. ఇంతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదను. పెళ్లి చేసేసుకో. పెళ్లి చేసుకుంటాను. ఇంకా చదవను.
చూడు ఎలా చూస్తున్నాడు, చేయాల్సిందంతా చేసి మొహం చూపించలేకపోతున్నావు. చేసిందంతా చేసి ఎక్కడ పారిపోతున్నావు? అమ్మా ఆడపిల్ల అలా పట్టుకుని కొట్టడం ఏంటి, తిట్టడం ఏంటి? ఊరుకో ఊరుకో. ఇంకేం చేయమంటావన్నయ్య? మొత్తం పరువు తీసేసింది. దీని జీవితం ఇదే నాశనం చేసుకుంది. ఎలా చూస్తుందో చూడు. ఇంత చేసిందని ఇంకే ఏదో పెళ్లి చేసుకుంటాడన్నయ్య. ఏంటలా ఆకలిగా చూస్తున్నారు? అర్జున్, నాన్న, అర్జున్, అమ్మా, అర్జున్ చెప్పండి. అను చాలా మంచి అమ్మాయిరా. అవును నాన్న, నేనేం చేసినా నేను మంచిగా చేస్తాను. అయితే మాకు నువ్వెంతో అను కూడా అంతే. అందుకని బాబు, ఇప్పుడున్న పరిస్థితిలో మీ ఇద్దరి ఫ్యూచర్ రీచా అను నువ్వు పెళ్లి చేసుకోవడమే నాకు న్యాయం అనిపిస్తుంది. జస్టిస్ చౌదరి ఆపుతారా? దాన్ని చేసుకుంటే నేను అన్యాయం అయిపోతాను. ఏరా అమ్మా, తను నాకు నచ్చదమ్మా. అనుకేంట్రా, బాగుంటుంది కదా. ఏం బాగుంటుందక్క, జస్ట్ యావరేజ్ గా ఉంటుంది. నాన్న, కాలేజ్ లో కత్తి లాంటి ఫిగర్స్ రిజెక్ట్ చేశా. ఇప్పుడు దీన్ని చేసుకుంటే నవ్వుతారు నాన్న. బాబు, నిన్న జరిగిన పెంటకి ఆల్రెడీ అందరూ నవ్వుతున్నారు. అన్నయ్య, అర్జున్ ఏమనకండి. అమ్మా, వాడేం చేశాడు? ఎగ్జాక్ట్లీ ఆంటీ. పాపం నేనేం చేశాను? నన్ను అర్థం చేసుకుంది నువ్వు ఒక్కదానివే ఆంటీ. అమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే అర్జునే చేసుకుంటాను, లేకపోతే ఇలానే ఉండిపోతాను. అలా మీనింగ్లెస్ గా మాట్లాడతావేంటి? ఐఎమ్ సేయింగ్ నో నో. అర్జున్, ఆంటీ, మనిద్దరం ఎప్పుడు ఒకే పార్టీ కదరా? అవును. నీకే అవసరం వచ్చినా నేను చూసుకున్నాను కదరా. అయితే కానీ నేనెప్పుడు నిన్నేమీ అడగలేదు. అందుకని ఈ ఒక్కసారి నా కోసం ప్లీజ్ రా. అవునరా, ఏదో అలా జరిగిపోయింది. అదే నువ్వు ఒకసారి ఫోన్ చేసి చెప్తావని. 10th క్లాస్ ఫ్రెండ్ కదా, మళ్ళీ ఫీల్ అవుతాడు. రాత్రంతా నిద్ర లేదు రాడికి, అసలు మాట్లాడే పొజిషన్లోనే లేడు. మాయా, ఏంటి మాయా నీ బతుకు ఇలా అయిపోయింది? ఎరా ఏడుస్తున్నావా? మరి పెట్టు. పెట్రా. ఏయ్, ఇష్టం లేదా ఏంటయ్యా? నాన్నతో అలాగేనా మాట్లాడేది? నువ్వు ఊరుకోమా, మళ్ళీ వాడు సంతకం పెట్టు. ఏం కాదురా, నువ్వు పెట్టు, నువ్వు పెట్టే 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 పెట్టే. అమ్మయ్య, అయిపోయింది. అమ్మా, దండలు తీసుకోమా, దండలు తీసుకో. రే, దండ తీసుకో, దండ తీసుకో, దండ తీసుకో. తల దించరా, ఏమా తలెత్తు. నువ్వే వేసేరా, వేసే. నువ్వు దూరమ్మా, దూరు. అది అది తాళి కట్టు. ఇదొకటి ఉందిగా, కట్టేనా? కట్టే కట్టే, త్వర కట్టే, త్వర కట్టేనా? కట్టే అర్జున్. పోతున్నానా? ఏ చెక్ నాన్న, కట్టే. ముహూర్తం దాటిపోతుంది. కట్టే 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 కట్టే. అబ్బాయి అయిపోతుందిరా, కట్టే. నాన్న కట్టేమా. అది అది నాన్న, ఇది నవ్వుతుంది. నేను నవ్వద్దమ్మా, తాళి కట్టేదాకా నవ్వద్దు. నాన్న కట్టేదన్న, నవ్వదు నవ్వదు. కట్టే, నువ్వు కట్టే, నువ్వు కట్టే. అంతే అంతే అంతే. నువ్వు కదలొద్దమ్మా, అలాగే ఉంది, అలాగే ఉంది. అయిపోతుంది. ఏ 3 వేయాలన్నా, తప్పు తప్పు. 3 వేసేనన్నా. వేసేమ్మా, వేసే. అది అది 3. అది అంతా అయిపోయింది. నా బతుకు భోగి పాలు చేసావు కదరా నా అయ్యా. అంతా అయిపోయింది, అంతా అయిపోయింది. చెప్పమ్మా. చిచి, నేను చెప్పను, నువ్వే చెప్పు. నాన్న, ఒకసారి రా, అర్జున్ తో మాట్లాడాలి. ఏ అబ్బా, రా నాన్న, చెప్తాను. సెటిల్ చేయి. అమ్మా, ఏమైంది? ఆడుకుంటున్నాడన్నయ్య. ఆడుకుంటున్నాడా? ఓ షిట్. ఏనా ఇంకా వెళ్ళలేదా?
వెళ్ళన్నా, తర్వాత ఆడుకుందు గాని. వెళ్ళు. తాత డోంట్ డిస్టర్బ్ us, we are playing. రే చింటూ రైట్ అమ్మా ఐ ఏ డోంట్ వాంట్ టైంలో టు ఏం గో. చేయాలో తెలియదు. అమ్మా ఐ వాంట్ టు ప్లే. అమ్మా ప్లీజ్. వెళ్ళరా. అమ్మా. తర్వాత ఆడుకుందు నాన్న, వెళ్ళు. ఒకసారి వెళ్ళినా నెమ్మదిగా అలవాటైపోతుంది. మాట్లాడతాను వెళ్తానులే. చిచ్చి, ప్రపంచంలో ఏ తండ్రికి ఇలాంటి కష్టాలు రాకూడదు. టూ మచ్. పాలు తాగుతావా అర్జున్? కొంచెం విషయం ఉంటే కలిపివు, తాగి చచ్చిపోతాను. ఎట్లా చూస్తుందో చూడు, గుడ్లు పీకేసేవాడు లేక. నా జీవితం సర్వనాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. మరి నా జీవితం ఎందుకు నాశనం చేయడానికి ట్రై చేసావు అర్జున్? అసలు 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 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకంత తెలుసు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ కూడా నీలాంటి సైకోటిక్ క్యారెక్టర్ రాసుండట. వాట్ అ సెట్టింగ్. జస్ట్ ఒక్క సీట్ కోసం అనుని పెళ్లికి బలి చేసావు కదా. జీనియస్ రా. ఎవరైనా వింటారు? ఎవరింటారా? అయినా 2 రోజుల్లో పెళ్లి అయిపోతుంది. ఆ తర్వాత అను అత్తారింటికి, వీడు దుబాయ్కి. పార్సల్. అమ్మాను అంతా ఓకే కదా? అంకుల్ ఇప్పుడే మొదలు పెట్టాం. ఓ పర్లేదమ్మా, నువ్వు కొంచెం లీడ్ తీసుకుని వాడిని చూసుకో. రే అర్జున్, అను చూసి నేర్చుకో, భయపడకరా. అర్జున్ నావి జస్ట్ 2 questions. బేసిక్ గానే నువ్వు ఇంత సెల్ఫిష్ అండ్ క్రూయలా, లేకపోతే నీ విషయంలో నేనేదైనా తప్పు చేశానా? టెల్ మీ అర్జున్. చిన్నప్పటి నుంచి నీ పక్కనే ఉన్నా, నీ సక్సెస్ నేను సెలబ్రేట్ చేశా, నువ్వు ఫెయిల్ అయితే నేను ఫీల్ అయ్యా. మరి ఎలా? జస్ట్ ఒక్క మాట అర్జున్. అను నువ్వు నా దారికి అడ్డంగా ఉన్నా తప్పుకో అనుంటే నీకోసం అన్ని వదిలేసేదాన్ని. మోసం ఎందుకు చేశావు? అన్నీ తెలిసాక ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? అర్జున్, నేనన్నీ ఆలోచించే చేశాను. ఇప్పుడు నిన్ను ఎక్స్పోజ్ చేస్తే మాక్సిమం అందరు నిన్ను తిడతారు, అంకుల్ నిన్ను కొడతారు. కానీ జరిగే నా పెళ్లి ఆగేది కాదుగా. చదువుకోవాలన్న నా కోరిక తీరకపోవచ్చుగా. కానీ ఇప్పుడు నీతో పాటు దుబాయ్ రావచ్చు. ఏ కాలేజ్లో సీట్ కోసం నువ్వు ఇంత డ్రామా ఆడావు, అదే కాలేజ్లో నీతో పాటు చదువుకోవచ్చు. అదెలా కుదురుతుంది? అదెలా కుదురుతుందంటే కుదరాలి. కుదరేలా నువ్వు చెయ్యాలి. అను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఇట్స్ నాట్ పాసిబుల్. కావాలంటే నేను డ్రాప్ అవుతాను. నువ్వు నాతో రావాలి, దగ్గరుండి చదివించాలి. దిస్ ఇస్ అన్ ఆర్డర్. నువ్వు ఎంత ఎదవ్వో బయట ఉన్న వాళ్ళకి తెలీదు, చెప్పనా? గుమ్మం దగ్గర డోర్ మ్యాట్ల తొక్కి పడేస్తారు. నాకిష్టమైనది నాకు దూరం చేయడానికి ట్రై చేస్తావా? ఇప్పటి నుంచి నీకుంటుంది స్వామి. నీ ఫ్రీడమ్ కి బెల్టేసి చైన్ నా చేతిలో పెట్టుకుంటా. వెళ్ళు వెళ్ళా, మూల పడుకో. నేల మీద బ్లాక్ మెయిలింగ్ లో ఉండే కిక్కే వేరప్ప. యాక్చువల్లీ షీ హాజ్ అ పాయింట్ రా. అరే నువ్వు ఇప్పుడు డ్రాప్ అయితే తను ఒక్కదాన్ని ఫారెన్ పంపడానికి ఇంట్లో ఒప్పుకుంటారా? అందుకే నువ్వు తీసుకెళ్లాలని లింక్ పెట్టింది. అసలు నువ్వు ఆ రోజు ఫంక్షన్ లో గౌడిగేలా కలిసి ఉండకపోతే వీడికి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు హ్యాపీయా? ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. ఇంకేం చేస్తాం, మా బావని రిక్వెస్ట్ చేసి ఆ ఇంకో క్యాండిడేట్ ని తప్పించమన్నాడు. నో. పోనీ ఒక్కసారి అడిగి చూస్తే ఒప్పుకోడు. బతిమాలితే లొంగడు. వాడి గురించి మీకు తెలియదు. వాడికి ఒళ్ళంతా చాదాస్తాం, బుర్ర నిండా మూఢనమ్మకం, సెంటిమెంట్ ని మరీ వైలెంట్ గా నమ్ముతాడు. వాస్తు ప్రకారం దేశాన్ని, న్యూమరాలజీ ప్రకారం కాలేజ్ పేరుని సెలెక్ట్ చేసుకున్నాడు. వాడిని బుట్టలో పడేయడం చాలా కష్టం. సార్ ఆఫీస్ వచ్చింది సార్. తెలుసు. దిగండి మరి. కాసేపు ఆగండి, రావు కాలం పోనివ్వండి. 24, 25. థ్యాంక్ యూ అండి. విజయం మాది. సబ్జెక్ట్ అరైవ్డ్. దేవుడా, అంతా మంచి జరిగేలా చూసుకో.
ఇదేం అపశకునం? నలిపిలేటి కుక్కలు ఆడుచుకుంటూ పోయింది. కుక్కని తెచ్చావేంట్రా? పిల్లి దొరకలేదు, లైట్ తీసుకో. ఇప్పుడు ఎలా? అమ్మాయి దేవుడు ఉన్నాడు. దేవుడా, ఇందాక నల్లపిల్లి కుక్కలు ఆడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏ చెడు జరగకుండా చూసుకో స్వామి. అంతా ఇదే భారం. ఏంటి వైపరీత్యం? చెప్పండి. టొరినో కాలేజ్ లో అడ్మిషన్ కోసం అప్లై చేశానండి. దాని స్టేటస్ కనుక్కుందామని. ఏ కాలేజ్ అండి? టొరినో. సిస్టర్ 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 గుడ్ యాక్టింగ్. సిస్టర్ ఏం చేశారండి? అలా వెళ్ళిపోతుందా అమ్మాయి? నేనేం చేశానండి? టొరినో కాలేజ్ లో అడ్మిషన్ అప్లై చేశాను. దాని స్టేటస్ కనుక్కోడానికి వచ్చానని చెప్పాను అంతే. వెళ్తారండి, ఉండండి. భయంగా ఉంది ఆల్రెడీ. ప్లీజ్ కమ్ హియర్. మీట్ మిస్టర్ అరవి శంకర్ శాస్త్రి, ఎంటెక్ ఐఐటి సెకండ్ టాపర్. మీరు చదివిన టొరినో కాలేజ్. ఓ నైస్, కంగ్రాట్స్. ఊరుకోండి సార్. శుభమా అంటూ కాలేజ్కి వెళ్తున్న లెఫ్ట్ హ్యాండ్ ఇస్తారేంటి? రైట్ హ్యాండ్ ఇవ్వచ్చు. రైట్ హ్యాండ్ లేదు. ప్రాంక్ నిజంగానే లేదండి. అదే కాలేజ్ లో స్టూడెంట్ సరదా గన్ తెచ్చి అది పేలుతుందా లేదా టెస్ట్ చేద్దాం అనుకున్నా. పేలింది. 20 స్టూడెంట్స్ అండ్ నా చెయ్యి. వెల్కమ్ టు ద పబ్లిక్ న్యూస్. వి ఫైట్ ఫర్ ద పబ్లిక్. వార్తలు చదువుతున్నది మీ అరవింద్ పోస్వామి. ఈ రోజు బ్రేకింగ్ న్యూస్. టొరినో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో జరిగిన తాజా కాల్పుల్లో 20 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారు. చనిపోయిన వాళ్ళందరూ భారతీయులే కావటం విశేషం. ఇప్పుడు చనిపోయిన విద్యార్థుల ఫొటోస్ బాగా రిజిస్టర్ అవుతుందని నేనే 2 సార్లు చెప్పి. ఇదేంటండి, అన్ని నా ఫొటోస్ లా కనబడుతున్నాయి. వాట్ రబ్బిష్. సరిగ్గా చూడండి. ఓకే, రబ్ చేసి చూస్తా. చనిపోయిన విద్యార్థుల ముఖ చిత్రాలు ఇంకోసారి సరిగ్గా చూద్దాం. చూద్దాం. బట్ ఇందాకేంటి అన్ని ఫొటోస్ నాలా కనిపించాయి? ఏదైనా చెడు జరిగే ముందు ప్రకృతి మనకు వార్నింగ్ ఇస్తుంది, జాగ్రత్త పడమని. యువర్ రైట్ బ్రదర్. నేను కూడా ఇట్లనే ఈ కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు నా ముందు నుంచి నల్ల పిల్లి పోయింది. నేను పట్టించుకోలేదు, చేయబోయింది. అంటే పిల్లికై చేయబోతే అక్కడ పిల్లి, ఇక్కడ దీప్ మారిపోవడం, చివరిలో పిల్లి అరుపు. నో సార్, ఇది అపశకునం కాదు. ఇట్స్ ఎ డిజాస్టర్ ఆఫ్ గ్యాలక్సీస్. సారీ టు సే, ఈ టొరినో కాలేజ్ లో నాకు అడ్మిషన్ వద్దు సార్. నాకే కాలేజ్ లో అడ్మిషన్ వద్దు. సైకిల్ చేసుకుంటారేంటండి? వద్దని చెప్పండి. వద్దు. సరే, ఈ కాలేజీ లిస్ట్ నుంచి ఏదో సెలెక్ట్ చేసుకోండి. సార్, ఇందాక నుంచి చూస్తున్నాను మీ ఫేస్ లోంచి పాజిటివ్ వైబ్స్ పొంగి పుర్లిపోతున్నాయి సార్. మీ చేత్తోటి ఒక మంచి కాలేజ్ సెలెక్ట్ చేయండి సార్. ఇంకి పింకి డాంకి కుఫ్లీ. సార్, నాకు ఇష్టమైన స్వీట్ కుల్ఫీ సార్. అలాంటిది కుఫ్లీ అంటే కుల్ఫీ. గుడ్ వైబ్స్ ఆర్ ఆల్రెడీ ఆన్. ఐ యాక్సెప్ట్. కుఫ్లీ ఫిక్స్. కంగ్రాట్స్ బ్రో. కంగ్రాట్స్. సంతకం పెట్టిన వేల విశేషం పెట్టు కానీ ఇలా లెఫ్ట్ హ్యాండ్ తో సెకండ్ ఇచ్చిన రైట్ హ్యాండ్ తో ఇచ్చేట అనిపిస్తుంది సార్. సార్, ద హోల్ క్రెడిట్ గోస్ టు యూ. అమ్మయ్య, సంతకం పెట్టేసాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఛాన్సే లేదు. పిల్లిగడ్డం సూటు లేదుగా. అక్కడ పిల్లిగడ్డం ఇక్కడ లేదు. అయ్యో నా పిచ్. సారీ, ఐ విల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. లాస్ట్ మినిట్ లో వచ్చి మీరు నా లైఫ్ ని కాపాడారు సార్. యూ హ్యావ్ లిటరల్లీ ట్రాన్స్ఫార్మ్ మీ ఇంటూ. జాగ్రత్త. డబ్బులు ఏమన్నా అవసరం అయితే అను అడిగి తీసుకో. అను ఫాలో. జాగ్రత్త చూసుకోమావండి. క్యాబ్ ఎందుకురా? మీ బావ వచ్చారు కదా. బావా? ఆ, నేను వస్తున్నాను చెప్పావా? చెప్పాను. అయినా వచ్చాడా? వెల్కమ్ టు దుబాయ్ రా బామర్ది. నిన్నేరా. హలో మా, వెల్కమ్ టు దుబాయ్. ఎప్పుడు చిన్నప్పుడు చూసాను నిన్ను. బావా, నువ్వు నాతో మాట్లాడుతున్నావా? అంటే నా మీద కోపం పోయింది. హౌ? ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావంట కదా. యాక్చువల్లీ అన్నయ్య, నాకు ఒక డౌట్. అడిగమ్మా. మీ ఇద్దరికి ప్రాబ్లం ఏంటి? అది ఒక విషాదమైన ప్రేమ కథ. రే ఇట్రా రా, వెళ్ళి ఆ బ్రౌన్ చుడిదార్ అక్కకి లెటర్ వెళ్ళు.
పిలిచారా నాన్న? ఎవరు మీరు? బ్రౌన్ చూడీదార్లో ఉన్న అక్కకి లెటర్ ఎవరా అంటే అదే బస్ స్టాప్ లో బ్రౌన్ చూడీదార్లో ఉన్న వాడక్కకి లెటర్ ఇచ్చాడు. నాన్న, అలా ఈ దుర్మార్గుడి వల్ల నా ప్రేమ కథ అడ్డం తిరిగింది. అది గొడవ. రాజన్, ఇదే మీరుండబోయే ఇల్లు. ఇది మాస్టర్ బెడ్రూమ్, అది సెకండ్ బెడ్రూమ్, అక్కడ గెస్ట్ బెడ్రూమ్. మీకు కావాల్సినవన్నీ కొని పెట్టేశాను. ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి. నైట్ ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు, చాలా రిస్కీ ఏరియా. బాయ్. ఓకే గైస్, స్లీప్ టైట్, టేక్ గుడ్ రెస్ట్. ఓకే, బాయ్ బాయ్, సీ యూ. నీకే రూమ్ కావాలి? నీకే రూమ్ కావాలి? మాస్టర్ బెడ్రూమ్. అది అయితే నాకు కూడా అదే కావాలి. ఏంటి? భోజనం ఏది? తినేశాను. మరి నాకు? ప్లేట్లు గిన్నెలు కడిగే వండుతాను. ఏంటి నీ ఎంగిలి ప్లేట్లు నాకేసిన గిన్నెలు నేను కడగాల? సమస్య లేదు, డబ్బులు ఇవ్వు, నేను బయటకు తింటా. టైం ఎంత? 9:35. నైట్ ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు, చాలా రిస్కీ ఏరియా. వెళ్తావా? వెళ్ళు. డిష్కు 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 అని కాల్ చేస్తారు. ఇదే హైదరాబాద్ కాదు. నేనేం నీ పని మనిషిని కాదు హుకుంలు జారీ చేయడానికి. నేను వంట వండాలంటే నువ్వు ప్లేట్లు కడగాలి. నేను ఇల్లు శుభ్రం చేయాలంటే నువ్వు బట్టలు ఉతికి ఇస్త్రీ చేయాలి. నేను? నువ్వే. నీకు ఇష్టం లేకపోయినా నన్ను ఇక్కడ తీసుకొచ్చావు కదా. రాను. సరే, సరదాగా ఓ గేమ్ ఆడదామా? ఏ గేమ్? ఎవరైతే కాలేజ్ కి ఫస్ట్ రీచ్ అవుతారో వాళ్ళు 1 month వరకు ఇంటి పనులు ఏవి చేయకర్లేదు. ఏంటను మరి చిన్నపిల్లలాగా? సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఈ గేమ్ ఆడతాను. బాయ్. బాయ్. బట్టలు ఉతికి ఇస్త్రీ చేశాను, ఫ్లోర్ కూడా క్లీన్ చేశాను. ఏం కావాలి? కొంచెం ఈ అసైన్మెంట్ చేసి పెట్టవా? నీ కొత్త ఫ్రెండ్ ఉంది కదా, దాన్ని అడుగు. ఏంటి క్వాంటిటీ ఇంత తక్కువ ఉంది? మా ఓనర్ కక్కుర్తే సార్. హే, తెలుగా? అవును సార్. ఏంటి ఇక్కడ? సార్ అర్జున్ సార్, అర్జున్ సార్ కదా? నేను సార్ అడవి. అడవి శేష్? అడవి శేష్ కాదు సార్, అడవి శంకర్ శాస్త్రి. అదేంటి సార్ అప్పుడే మర్చిపోయారు? నేను సార్ కన్సల్టెన్సీ లో కలిసాము. నేను ట్యూరినో కాలేజ్ లో జాయిన్ అవబోతుంటే అది వద్దు అని చెప్పి నా లైఫ్ కాపాడారు. ఐ విల్ బి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ సార్. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. ఎలా ఉన్నారు? అసలు బాగాలేదు సార్. మీరు టూరినో కాలేజ్ వద్దని చెప్పి నన్ను కుఫ్లీ కాలేజ్ లో జాయిన్ చేయించారు కదా. ఇక్కడికి వచ్చాక తెలిసింది సార్, అదో పెద్ద బోగస్ కాలేజ్ అంట. పోలీసు వాళ్ళంతా వచ్చి మమ్మల్ని ఎవరి దేశాలకు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పారు సార్. హౌ కెన్ ఐ అంటే పెట్రోల్ కలిసి కొట్టారు సార్. చివరికి వాళ్ళ కాళ్ళ వేళ పడి బతిలాడితే స్టూడెంట్ వీసా ఎండే లోపు వేరే కాలేజ్ లో అడ్మిషన్ తెచ్చుకోమన్నారు సార్. ఈ లోపు మేము పారిపోయి ఇల్లీగల్ గా సెటిల్ అవ్వకుండా మా కాలికో మానిటర్ కట్టారు సార్. క్రేజీ టెక్నాలజీ కదా సార్. 5G సార్ ఇది. అసలు సిగ్నల్ పోదు. పోన్లే 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 అంటారేంటి సార్? నా పరిస్థితి సార్ బాలేదు సార్. ఉంటానికి చోట్లేదు, తింటానికి తిండి లేదు. ఆ దరిద్రుడు అడ్డమైన పనులను చేయించి బేస్మెంట్ లో ఎలుకల మధ్య పడుకోమంటాడు సార్. నా దరిద్రానికి ఏంట్లే గానీ మీరేంటి సార్ ఇక్కడ? సైట్ సీయింగ్. సైట్ సీయింగ్? సైట్ సీయింగ్. ఇక్కడ అంత గొప్ప సైట్లు ఏమీ లేదు. MBA చదవడానికి వచ్చాడు. MBA
మరి సైట్ సీయింగ్ అన్నారు దొంగ. ఏ కాలేజ్ సార్? అంటే అది నోరు తిరగదు. పర్లేదు తిప్పండి సార్. టూరినో కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్. టూరినో కాలేజీ? మీరేంటి సార్ నాకు జాగ్రత్త చెప్పి నా లైఫ్ కాపాడి మీరు వెళ్ళి ఆ కాలేజ్ లో జాయిన్ అయిపోయారు. మీకేమైతే మీ పేరెంట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఒరే పిచ్చోడా, నీకు ఇంకా అర్థం కావట్లేదా? మధ్యలో మీరు ఎవరండి? మట్టి బుర్రా. ఎక్కడికి వెళ్తావరా? గుడ్ మార్నింగ్ ఆఫీసర్. మీరు చంపిన పాపం లేదురా. నన్ను చంపితే నీకే వస్తుంది భయ్యా సాటిస్ఫాక్షన్. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, మా కాలేజ్లో సీట్ వచ్చేలా చేస్తాను. ఎలా? 2 days లో మా కాలేజ్లో పార్టీ ఉంది, అక్కడ సెట్ చేస్తాను. అప్పటి వరకు ఎలుకలతో పడుకోవాలా? ఒక్కోటి ఎంత ఉంది? కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. రండి. ఏంటి బుట్టలో పడేశాడా? మాటలతో మాయ చేస్తారండి, నమ్మేస్తాం. సరే మీ కర్మ. ఎక్స్క్యూజ్ మీ, చిన్న డౌట్ అండి. చెప్పండి. విషయం తెలిసాక నాకు వచ్చిన కోపానికి ఆల్మోస్ట్ చంపేద్దాం అనుకున్నాను. మరి మీకు చేసిన దానికి మీకు ఏ ఫీలింగ్స్ లేవా అండి? జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. చంపేస్తే ఒకే సరిపోతాడు. ఆఫ్ కోర్స్. అందుకే పెళ్లి చేసుకున్నాను. ఇంటి వాస్తు ప్రకారం గెస్ట్ రూమ్ ఇదే కదండి? సూపర్. వావ్, వాట్ ఎ జోక్ మేడం. ఇట్స్ నైస్ నో. మీరు వేసిన జోక్ ఓకే గానీ ఆవిడ వేసిన జోక్ నీళ్ళలో ముందు చంపేసి తెలుసా? నీకు సీట్ ఇవ్వాల్సింది ఈవిడే. వాట్ ఏ జోక్ మేడం. మై లాఫ్టర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. Enjoy your drinks. Enjoy the party. Thank you. You are too jokey. You are just looking gorgeous tonight. పాకిస్తాన్ బౌలర్ కి ఆఫ్ఘనిస్తాన్ బౌన్సర్ లా ఉన్నాడు. ఆడికి ఫాలోయింగ్. ఆడు పెద్ద ప్రొఫెసర్, వాడే గ్రేడ్స్ ఇచ్చేట్టు. అది వాడే. ప్రెజెంట్ సార్. Yeah. Hey Arjun, you wanna dance? Actually, I cannot dance. If I do, I get sweat tension. Of course, sure. సార్ ఆవిడ చూస్తారు. నీకు అసైన్మెంట్ చేయడం వచ్చా? పానీ చేస్తా. నేను డాన్స్ చేస్తా. Excuse me, I'll be back in a bit. Hey, wanna dance? Come on, just one dance. Hey. What the hell are you doing? It's okay. What's wrong with you? Just leave me. Arjun ra. Hello. Arjun ra, వెళ్దాం. Hey, back off. He's with me. He's my husband. Is it true? I can explain. You creep. Simran. Dance ఇంకా చాలు. అను ఏంటి? ఎక్స్క్యూజ్ మీ సార్. అను. ఊరికే మామూలుగా సార్. అమ్మో, శాస్త్రిని బాగా భయపెట్టేశాడు. అసలు నీ ప్రాబ్లం ఏంటే? ఏంటి ఏంటి అంటే గోప్ పగిలిపోద్ది. ఇంట్లో ఎలాగో హ్యాపీగా ఉండనివ్వవు, బయట కూడా ఉండనివ్వా? ఇంటికి వెళ్ళాలనిపించింది, పిలిచాను. అది అరిచేసరికి ఏదో కోపంలో స్లిప్ అయ్యా. అది ఎలా లేదే, తనతో డాన్స్ చేస్తుంటే కావాలని జెలసీతో కెలికినట్టుంది. అబ్బో, పెద్ద హృతిక్ రోషన్ అని. మరి నేను రషీద్తో డాన్స్ చేస్తున్నప్పుడు నువ్వు జలస్ ఫీల్ అవ్వలేదా? నేను చూడలేదనుకున్నావా? ఆడో టేస్ట్ లేని కదవా, ఆడితో నువ్వు డాన్స్ చేస్తుంటే నేను జెలసీ. ఆడితో డాన్స్ ఆడు, కావలసిన వెళ్ళాడితో పడు. ఏమన్నా? ఏమనలేదు. ఏమన్నావు? ఏమనలేదు. ఏమన్నా పోయా? చెప్పు. నన్ను చెప్తా కొట్టావే నిన్ను. నోటికి ఎంత ఇస్తే అంత వాడిస్తావా?
అయ్యో అయ్యయ్యో చిరిగిపోయిందే. లేచారా మహాప్రభో. వామ్మో వామ్మో, రాత్రి ఏం సార్ ఆ సౌండ్స్? ప్యాక్ అయిపోయింది, లోనికి వద్దాం అనుకున్నా. ఎలా వస్తాను సార్ నా డోర్ లాక్కుంటే? కానీ ఆ గ్లాసులు పగిలిన శబ్దాలేంటి, అరుపులేంటి, ఆవిని ఖచ్చితంగా చంపేశారనుకున్నాడు సార్. పొద్దున ఆవిని చూశాక మనసు నిబ్బరమైంది సార్. అబ్బా సాయిరాం. అంతా ఓకేనా సార్? అనుగా చేశారు సార్. ఆ గిన్నెలు కడిగేశారు, ఆ బట్టలు ఉతికి ఇస్త్రీ కూడా చేశారు సార్. రాత్రి మీరు ఆవిని చాలా భయపెట్టేసినట్టున్నారు సార్. మీరు కనబడరు కానీ చాలా స్ట్రాంగ్. యువర్ బర్గర్ కింగ్. నైట్ మీరు ఇచ్చిన డోసు ఇంకొకటి పడితే చాలు సార్. మేడం సెట్. మే ఐ కమ్ ఇన్? అర్జునే కదా ఆ రోజు నుంచి. మిస్టర్ రషీద్, It's okay. There's no need to panic. My restroom is under maintenance. So, you and your husband are having problems? Everyone has problems. And everyone have needs. You have yours and I have mine. Don't touch. What's up with you, dude? The other day you were dancing with me and... आज इतना भावकारी हो क्या? Listen to me. You have no idea how many ways I can mess you up with. मेरे एक इशारे पे ये सब तेरी गलती जैसे दिखा सकता हूँ मैं. So you think about my proposal. అను అర్జున్, అర్జున్ ఎక్కడికి? వదిలే అర్జున్ ప్లీజ్. ఇట్ వాస్ మై మిస్టేక్. ఐ గేవ్ హిమ్ స్పేస్. నేను డాన్స్ చేసి ఉండకూడదు. అర్జున్ ప్లీజ్. What now? చెప్పు. You wanna pick up a fight or something? పర్లేదు చెప్పు. बॉस, ये जो हीरोपंती है ना कहीं और दिखाना. तुम्हारे ग्रेड्स और तुम्हारे मार्क्स मेरे వాష్రూమ్ లో हाथ నాతో में. మిస్బిహేవ్ చేశాడు. అక్కడే చెప్తే అప్పుడే కొట్టేవాడిని కదా. Guys! హైదరాబాద్ అన్ని చెప్పేదాను కదా. మన మధ్య టర్మ్స్ బాగాలేవు ఓకే, కానీ ఇలాంటి విషయాలు కూడా చెప్పలేనంత బ్యాడా. ए, पागल है क्या तू? I'll get you deported. డాన్స్ చేయడం తప్పు కాదు, వీడి అడ్వాంటేజ్ తీసుకోవడం తప్పు. నీకేమైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పు. అను ఐస్ క్రీమ్. ఏంటను కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? నా మీద కోపం పోయిందా?
కోపం ఎన్ని రోజులు ఉంటుంది అర్జున్? జస్ట్ గివ్ ఇట్ సమ్ టైం, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఎప్పటి నుంచో నేను ఒకటి అడదాం అనుకుంటున్నా, బట్ ఇప్పుడు అడగొచ్చు. యాక్చువల్ గా నేను కూడా నీకో విషయం. సరే ఫస్ట్ నువ్వు చెప్పు. అను, ఆర్ యూ హ్యాపీ? చాలా. బట్ నేను లేనను. నీకు చదువంటే ఎంత ఇష్టమో నాకు నువ్వంటే అంత ఇష్టం లేదు. ఆ విషయం నీకు తెలుసు. ఫ్రాంక్లీ నా మీద రివెంజ్ తీర్చుకోవడానికే నన్ను పెళ్లి చేసుకున్నావు, అంతేగాని ఇష్టంతో కాదుగా. ఇలా ఉండడం కరెక్ట్ కాదను. జస్ట్ బికాస్ వీ హ్యాడ్ సెక్స్. లైఫ్ లాంగ్ నీతో ఉండాలంటే భయం వేస్తుందను. నువ్వు అస్సలు భయపడుకో అర్జున్. దట్ నైట్ వాజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్. మనిద్దరం తాగి తప్పు చేశాం అంతే. ఇంకా మన రిలేషన్షిప్ అంటావా? ఇట్స్ జస్ట్ అ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్. నా అవసరానికి నిన్ను ఆడుకుంటున్నా, నీకు తప్పదు కాబట్టి నన్ను భరిస్తున్నావు. నా అవసరం తీరిన రోజు నువ్వు ఇంకా నన్ను భరించనక్కర్లేదు. నా చదువు ఫినిష్ అయిన నెక్స్ట్ సెకండ్ నీకు డివోర్స్ ఇచ్చేస్తాను. నిదానంగా ఈ విషయం నీతో నేనే చెప్దామనుకున్నాను. థ్యాంక్ యూ అను, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. యువర్ అన్ ఏంజల్. నువ్వు ఏంజల్ అను. అమ్మయ్యా. వెయిట్ 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 మరి ఇంట్లో వాళ్ళకి? మన ఇంట్లో వాళ్ళకి అన్ని ఫినిష్ అయిన తర్వాత చెప్తాం. మనం స్ట్రాంగ్ గా ఉందాం. నువ్వు స్ట్రాంగ్ గా ఉండను, ఎవరేం పీకలేరు, అంతే. ఏంటను పడేసావు? చాలా అర్జున్, బ్రెయిన్ ఫ్రీజ్ అయింది. థ్యాంక్ యూ. ఏంటా తింటాం నాన్ స్టాప్ గా? ఆపుతావా? నోర్మోయ్, ఈ టైంలో ఇలాగే తింటారు. ఏ టైంలో? ప్రెగ్నెన్సీ టైంలో. కంగ్రాచులేషన్స్ రా బామ్మర్ది. కంగ్రాచులేషన్స్ సార్, యు డిడ్ ఇట్. బట్ వెన్ డిడ్ యు డిడ్ ఇట్? సారీ, సర్ప్రైజ్ చేస్తానంది. బై మిస్టేక్ చెప్పేశాను. సారీ అను. రే అను, ఎక్కడికి రా? జరిగింది సార్. అంటే ఎప్పుడు నా పక్కనే ఉంటారు కదా, ఇప్పుడు జరిగింది. అది కనుకోసేస్తాయి. అను అను ఆగు. అను ఏం నిజమా? బట్ ఎలా? అంటే ఒక్కసారికి. కంగ్రాచులేషన్స్, నువ్వు మొగాడే ప్రపోజ్ చేయి. ఏ అను, అసలు సార్ సార్ 1 మినిట్, వచ్చి చిన్న డౌట్ సార్. అది ఒకసారి నువ్వు లోపలికి వెళ్ళు. నేను చెప్పేది వెళ్ళు. ముందే ఎందుకు చెప్పలేదు? అవసరం అనిపించలేదు. ఇది ఎన్నో 6 weeks. 6th. సరే, డాక్టర్ దగ్గరికి రేపు పొద్దున్నే వెళ్దాం. నా అపాయింట్మెంట్ ఎల్లుండి. అందుకు కాదు. మరి దేనికి? దేనికి దేనికి అర్జున్? నాకు ఇదొద్దు. ఏది ఇది? How dare you? I'm not ready for this. What if I'm ready? అంటే తీసుకో. ఉంచుకుంటాను. సాడిస్ట్వి నువ్వు. ఇదంతా కావాలని చేస్తున్నావు కదా? అసలు డివోర్స్ ఇచ్చే ఉద్దేశమే లేదు. లైఫ్ లాంగ్ టార్చర్ పెట్టాలని ఫిక్స్ అయ్యావు కదా? ఏంటి? ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావు, టెంప్ట్ చేసి కడుపు చేసుకున్నావు. హౌ చీప్ ఆఫ్ యు అర్జున్. నా కడుపుని వాడి నిన్ను కట్టిపెడేస్తాననుకున్నావా? డివోర్స్ ఇస్తానన్నాను, ఇస్తాను.
నా కడుపులో ఉన్న బేబీ రెస్పాన్సిబిలిటీ నాది, నీది కాదు. డెలివరీ టైంలో ఫాదర్ కాలంలో సంతకం పెట్టే అవకాశం కూడా నీకు ఇవ్వను. అంటే ఆ రోజు వచ్చిన సౌండ్స్ ఫైట్ చేస్తే వచ్చిన సౌండ్స్ కాదా? సౌండ్సా? అను అను ఎలా ఉన్నారా? అందరు లగేజ్ లోపల పెట్టు. లేదమ్మా. అమ్మా అది అర్జున్ రూమ్, నా రూమ్ ఇటువైపు. ఏంటి వేరే వేరే గదులా? ఎవడ్రా వీడు? నాది. వీడు శాస్త్రి అని నా ఫ్రెండ్ అన్న, మాతో ఉంటాడు. వీడు ఇక్కడ. సరే నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. మరి అను? నా ఒంట్లో బాలేదు అంకుల్. అయ్యో పాపం, మరి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోయారా? అక్కర్లేదు, మెడిసిన్స్ వేసుకున్నాను, తగ్గిపోతుంది. శాస్త్రి ఓ చికెన్ ఉందా? దాచి పెట్టారా? ఓ మై గాడ్, అనుపమ అత్త చాలా తింటుంది. చింటూ షట్ అప్. ఇగో ఐస్ క్రీమ్ పట్రా. ఐస్ క్రీమ్ వచ్చేదాకా. ఓకే. ఐస్ క్రీమ్ అయిపోయింది. అయిపోయిందా? ఎవరు తినుంటారు? అరే పొద్దున్నే చూశానమ్మా, ఫుల్ గా ఉంది. ఇంకెవరు? ఈవిడే ఉంటుంది. ఈ మధ్య ఏం తింటుందో, ఎంత తింటుందో లెక్కే ఉండట్లేదు. పందిలా తింటుంది. మాయా, యాక్చువల్లీ ఐ ఏట్ ద ఐస్ క్రీమ్. రే చింటూ, ½ కేజీ ఐస్ క్రీమ్ తినేసావా? అను, హౌ డేర్ యు! నోర్మై. ప్రెగ్నెన్సీ టైంలో క్రేవింగ్స్ ఉంటాయి. తెలియకపోతే ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు, వెళ్ళి అడగమనండి. ఎప్పుడు నా తిండి కూడా ఏడుస్తూ ఉంటారు. చింటూని శాస్త్రి రూమ్ లో పదరా. నిన్నే పద. చూస్, అమ్మతో చెప్పుకో. ఏ షుగర్ వచ్చాక తాగడం మానేశానని చెప్పాను. ఏంట్రా? ఇన్నేళ్ళు వచ్చాక కూడా అమ్మకి భయపడతావేంటి నాన్న? భయం కాదురా, జాగ్రత్త. ఈ లౌక్యం ఉంది కాబట్టే మొహం మీద ఆడవాళ్లతో నీళ్లు కొట్టించుకోకుండా బతుకుతున్నాను. సో ఇది చెప్పడం తీసుకొచ్చావు, చెప్పేశావు కదా, ఇంకెళ్దామా? అది కాదురా. రే 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 అర్జున్, ఆగరా. ఇంకేంటి విశేషాలు? ఏం లేవు. ఏం లేవు? అసలు ఏంట్రా నీ ప్రాబ్లము? ఇష్టం లేదంటున్నా కట్టబెట్టారు, ఇప్పుడు అనుభవిస్తున్నాను. అయినా ఇది మా ప్రాబ్లం, నువ్వు తల దురుచుకో. మీరు గదిలో గొడవ పడితే అది మీ సమస్య, అదే గొడవ హాల్లోకి వస్తే అది కుటుంబ సమస్య. మేం తల దూరుస్తాం. మన అనుకి ఏం తక్కువరా? అది నాకు నచ్చంది నాన్న. అదే ఏ అంటే నీకెలా చెప్పాలి? నాన్న, నీకు ఫిష్ నచ్చదు, ఎవరైనా వచ్చి హార్ట్ కి మంచిది తినండి అంటే తింటావా? ఇది అంతే. నాకు ఫిష్ నచ్చదు, నేను ముట్టుకోను. నువ్వు ముట్టుకోకుండా నేను ఫిష్ కడిపొచ్చిందా? మొగుడు పెళ్ళాలు గొడవ పడటం తప్పేం కాదు, కానీ ఆ గొడవ తర్వాత ఇద్దరి మధ్య దూరం తగ్గాలి. వేరు వేరు గదుల్లో పడుకునేంత దూరం పెరగకూడదు. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ద బేబీ నాన్న. అది నీ కాల్ కాదు అర్జున్. బిడ్డని కనాలా వద్దా అనేది ఎప్పుడు ఆడవాళ్ళ డిసిషన్. షీ హ్యాస్ అ రైట్ టు టేక్ ఎ కాల్. మీ ఇద్దరి మధ్యన టర్మ్స్ బాలేవు, నువ్వు బేబీ వద్దనుకుంటున్నావు, ఆ అమ్మాయి కావాలనుకుంటుంది. రెస్పెక్ట్ హర్ ఎమోషన్స్. సో నెక్స్ట్ టైం గొడవ కలవటానికి చెయ్యి, గెలవటానికి కాదు. అమ్మా, అమ్మ వాళ్ళు చాలా భయపడుతున్నారు. వాళ్ళు ఉన్నంత వరకు కొంచెం నార్మల్గా ఉండడానికి ట్రై చేద్దాం. అమ్మా, మాయా. గుడ్ మార్నింగ్ చింటూ నాన్న. బ్రేక్ఫాస్ట్ తింటావా? అమ్మా, మాయా.
చింటూ ఏమైంది నానా? మాయా అమ్మా చింటూ ఏమైంది నానా? I'm sorry. I shouldn't have shouted at you. I'm sorry. చింటూ నానా ఐమ్ సారీ. నేనే అర్చుండకూడదు. ఐమ్ సారీ. ఫ్రెండ్స్. ఏంటి ఇంట్లో వాళ్ళు వెళ్ళేంత వరకు నార్మల్గా ఉండాలంట. బట్ ఎలా? దాన్ని చూస్తేనే పీకల దాకా కోపం వస్తుంది. నీకు తెలియదు భయ్యా, దానివల్ల నేను చాలా సఫర్ అయ్యాను. మీ వల్ల నేను సఫర్ అయిన దానికంటేనా? మంచి కాలేజీలో సీటు పోయింది, దేశం కాని దేశంలో అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. ఇదిగా 14 kilometers to the nearest police station. అయినా అన్నీ మర్చిపోయి మీతో నవ్వుతూ మాట్లాడుతున్నా. మీ ఫ్యామిలీతో కూడా కలిసిపోయా. మీరు కొన్ని రోజులు అన్నీ మర్చిపోయి ఆవిడతో నార్మల్గా ఉండలేరా? అది కూడా చేయలేరా? సరే, ఓ పని చేయండి. మనకి ఎవరి మీదైనా బాగా కోపం ఉన్నప్పుడు వాళ్ళతో గడిపిన స్వీట్ మెమరీస్ ని గుర్తు తెచ్చుకుంటే కోపం ఇట్టే పోతుందంట. మా ఇద్దరి మధ్య అలాంటివి ఏం లేవులే. ఛాన్సే లేదు. ఎంత గొప్ప స్నేహితులైనా లైఫ్ లో ఒక్కసారైనా గొడవపడి ఉంటారు భయ్యా. ఎంత బద్ధ శత్రువులైనా లైఫ్ లో ఒక్కసారైనా సేకరించుకుని ఉంటారు. భయ్యా ఆలోచించండి, ఒక్కటైనా ఉంటుంది. What happened? Baby's kicking. What? Is that possible? Of course. Do you want to feel it? Huh. Wait. Wow. Maya? Maya, ఇది నువ్వు చూడాలి. ఇట్స్ రియల్లీ అమేజింగ్. లోపల నుంచి బేబీ తంతుంది. యు హావ్ టు ఫీల్ ఇట్. ఏంట్రా? నైస్ నో? ఎరా, కాలేజ్ నుంచి అప్పుడే వచ్చేసావా? టాబ్లెట్ వేసుకున్నావా? ఇంకా లేదమ్మా. అర్జున్, అను రూమ్ లో టాబ్లెట్స్ ఉన్నాయి, తీసుకురా. అర్జున్, కారు అనుకిచ్చాయి. అర్జున్, ఆలోచించండి, ఒక్కటైనా ఉంటుంది.
అక్కని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఇప్పుడు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు? పెళ్ళైన కొత్తలో రోజు ఏదో ఒక రీజన్తో గొడవ పడుతూనే ఉండేవాడిని. ఓపిగ్గా భరించేది. నేను చిరాకు పడినా కూడా నవ్వుతూ సమాధానం చెప్పేది. నేను ఎంతగా ద్వేషించినా తిరిగి నాకు ప్రేమనిస్తూనే ఉండేది. కానీ నెమ్మదిగా షీ స్టార్టెడ్ గివింగ్ అప్ ఆన్ మీ. పాపం తను మనిషే కదా, అలిసిపోయింది. ఆత్మాభిమానం ఉంటుంది కదా, హర్ట్ అయింది. అప్పుడు అర్థమైంది, మనల్ని ప్రేమించే వాళ్ళ విలువ మనం వాళ్ళని వద్దనుకున్నప్పుడు కాదు, వాళ్ళు మనల్ని అక్కర్లేదనుకున్నప్పుడే తెలుస్తుంది. తెలిసిందే, కరెక్ట్ చేసుకున్నాను. ఆ రోజు తర్వాత మళ్ళీ మీ అక్క ఎప్పుడు హర్ట్ అవ్వలేదు. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? డ్యూ డేట్ ఇచ్చారు, నెక్స్ట్ వీక్. వావ్, ఇప్పుడే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుదామా? అర్జున్, ఏంటిది? డివోర్స్ పేపర్స్. ఇట్స్ ఓవర్ అర్జున్, వీఆర్ డన్. అది ఎప్పటికీ జరగదు. ఎందుకు జరగదు? అర్జున్, అర్జున్, ఎందుకను? ఎందుకు? అవి నా ఫోటోలు. కానీ దాంట్లో నేను ఉన్నానను. నీ ప్రతి జ్ఞాపకంలో నాపై నీకున్న ఇష్టం కనిపిస్తుంది. అది ఇష్టం కాదు. ఇష్టం కాకపోతే మరి ఇంకేంటను? అను నిన్నే. ప్రేమ. ఆ ప్రేమ వల్ల ఎప్పుడు నీతోనే ఉంటాననుకున్నాను. నీ తప్పులన్నీ సహించాను. పెళ్లి చేసుకొని నిన్ను మార్చుకోగలను అనుకున్నాను. నీకు దగ్గర అయితే మారుతావనుకున్నాను. కానీ నువ్వు మొద్దెదవా, అస్సలు చలనమే లేదు. ట్రాప్ చేశానన్నావు, రేప్ చేశాను. అదే మీనింగ్ వచ్చింది అర్జున్. అవన్నీ కూడా వదిలేస్తాను. కానీ నాకు ఇది వద్దు అని తట్టి తట్టి చెప్పావు చూడు, దట్ సెకండ్ ఇంకా నువ్వు నాకు అక్కర్లేదని డిసైడ్ అయిపోయాను. ప్లీజ్, ఐఎమ్ రియల్లీ వెరీ 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 సారీ. ఆ మూమెంట్ లో ఏదో పానిక్ అయ్యి. అబద్ధాలు ఆడకు అర్జున్. నీ మాటల్ని నమ్మడానికి నేనేం చింటుగాడిని కాదు. అను, చింటుగాడికి ఆ రోజు నిజమే చెప్పాను. యు ఆర్ మై ఫస్ట్ క్రష్. గాడ్ ప్రామిస్. దేవుడు మనం కోరుకున్నవన్నీ మన చేతికి అందేంత దగ్గరలో పెడతాడను. దాన్ని మనం అందుకుంటామో లేదో అని పైనుంచి చూస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో హింట్స్ ఇస్తూ ఉంటాడు. నాకు కూడా చాలా హింట్స్ ఇచ్చాడు, కానీ అర్థం కాల. ఆఖరికి కడుపులో బిడ్డ లాగిత్తంతే కానీ అర్థం కాలేదను. 1999 మార్చ్ 6 సాయంత్రం 5:30కి దేవుడు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఇస్తే బాగుండు అనుకున్నాను. అనుకున్న 6 సెకండ్కి మా పక్కింట్లో ఎస్టీమ్ కారు వచ్చాగింది. దాంట్లో ఒక 4 ఏళ్ల పాప పింక్ ఫ్రాక్, పింక్ షూస్ తో కిందెత్తికింది. ఆ పాపని చూడగానే పడిపోయాను. అయినా నేనేంటి, మా కాలనీ మొత్తం పడిపోయింది. అప్పటి వరకు భుజాల మీద మోసిన నన్ను వదిలేశారను. అప్పుడు స్టార్ట్ అయిన జలసి పెరిగి 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 ద్వేషంగా మారింది. అందుకే ఇన్నాళ్ళు నువ్వు పక్కనే ఉన్నా వద్దనుకున్నాను. ఇప్పుడు నా తప్పు తెలుసుకొని నీ ముందుకొస్తే నువ్వు వద్దంటున్నావు. సముద్రంలో మునిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఊపిరి ఆడట్లేదని, ఊపిరి ఆడట్లేదు. ప్లీజ్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఇన్నేళ్ల ద్వేషాన్ని ప్రేమగా మారుస్తాను. ప్లీజ్. ప్లీజ్. ఓకేనా?
బేబీ వస్తుంది. నెక్స్ట్ వీక్ అన్నావు కదా. ఐ డోంట్ నో. నెక్స్ట్ వీక్ అన్నావు కదా. ఇప్పుడు ఏంట్రా ఇప్పుడే వస్తా, ఒప్పుకోవా? సారీ అంబులెన్స్ కి కాల్ చేయి. అర్జున్, అర్జున్ ఏమైందిరా? చాలా భయం వేసింది అన్న. ఏం తీర్చిందో తెలుసా? అనునా? పాప నాన్న. కానీ అది ఏడుస్తుంటే ఎంత ముద్దుగా ఉందో తెలుసా? పాపనా? అను నాన్న. నా వీలుని గట్టిగా పట్టుకొని అస్సలు వదిలేదు తెలుసా? అనునా? పాప నాన్న. నిద్రమతిలో నన్ను చూసి ఒక్క నవ్వు. ప్రైస్లెస్ నాన్న, ప్రైస్లెస్. అనునా పాపనా? ఇద్దరు నాన్న. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు అను మీద ప్రేమ మాత్రమే ఉంది, కానీ లోపలికి వెళ్ళాక తన మీద రెస్పెక్ట్ పెరిగింది. ఏం భరించింది నాన్న. నొప్పినా? ఇది ఈజ్ మై హస్బెండ్. పెళ్లి చేసేసుకో. నచ్చలని చెప్పొచ్చు కదా. నన్ను కూడా. అర్జున్, అర్జున్, ఇంకా ఎంతసేపు? రే అర్జున్, నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంట్లో పాలు వేడి చేస్తుంటే. ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? తిడతా వింటాను. ఆ తిట్టక దా వచ్చి సంఖ్యకు. ఇట్ట చూడు, మేమేమో ఇక్కడ ఎండలో మాడిపోతుంటే నువ్వు అక్కడ లోపల ఏసీలో ఎంజాయ్ చేస్తున్నావా? పాలు. నోర్మోయ్. అమ్మో ఏంటి ఇలా తిడుతుంది? అనవసరంగా ఎక్కువ ప్రామిస్లు చేసేసాను. దీన్ని ఇప్పుడు కంట్రోల్ చేయాలంటే ఎలా? కమాన్ అర్జున్, థింక్ థింక్ థింక్. అను చాక్లెట్. ఈ చాక్లెట్ కి పడిపోయే రోజులు పోయాయి. ఇదివరకంటే కోపమైనా ప్రేమైనా నీ మీదే చూపించేదాన్ని. ఇప్పుడు ఇది ఉందిగా ప్రేమ దానికి, కోపం నీకు. దా